ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖిశిఖాప్రవాళం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధారధురంధరన్. పృష్ఠే భ్రామ్యదమందమందరగిరిగ్రావగ్రకండూయనాన్నిద్రాళోః కమఠాకృతేర్భగవతः శ్వాసానిలాః పాन्तు నః యత్సంస్కారకలానువర్తనవశాద్వేలానిభేనాంభసాం యాతాయాతమతంద్రితం జలనిధేర్నాజ్యాపి విశ్రామ్యతి. బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణభూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. నందాత్మజాయ నవనీతముషే నమస్తే. రేపు వచ్చేటప్పుడమ్మ నేను మర్చిపోతున్నాను, నవనీతం వెన్నపూస తీసుకువచ్చి పెడితే ఆయనకి సంతోషం. అది నివేదన. రేపు 4 రోజుల పాటు ఎంత ఉంటే అంత ఆయనకి నివేదన చేస్తేనే ఆయన సంతోషం. వెన్నపూస తీసుకురాండి. శ్రీమద్భాగవతంలో శ్రీమద్భాగవతం పరమాత్మ యొక్క స్వరూపం కనుక ఆ స్వరూపానికి అనేకమైన అలంకారాలు ఉన్నాయి. తులసిమాల ప్రధానమైనది, కౌస్తుభమణి, మణితో కూడిన మణిహారం. ఆ మణిహారములలో ఒక్కొక్క మణి ప్రదీప్తములై సర్వవిధములైన ప్రకాశాన్ని జగత్తంతటిని వ్యాపింపజేసేటువంటి కిరణములు కలిగినటువంటి మణులు అన్నమాట. ఆ మణులలో ఈ కపిల దేవహూతి సంవాదం ఒకటి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఇది నిర్విఘ్నంగా నా చేత ప్రతిపాదింపబడాలి అని పరమాత్మని కోరుకుంటూ, ఆయన అనుగ్రహం లేకపోతే ఇలాంటి ఘట్టాలు అవి ముందరకు వెళ్ళవు. కథాభాగాలు వేరు, అలాగే శాస్త్రీయమైన విషయాలు అన్నమాట ఇవి. కనుక కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల భక్తులైనటువంటి శ్రోతల యొక్క హృదయములలోకి ఈ శాస్త్రీయమైన విషయములు వెళ్ళాలని ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కోరుతూ, పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్యచరణారవిందములకు భక్తిపూర్వకమైన అనేక దశకోటి దండ ప్రణామాలని ఆచరిస్తూ, కథాసారజ్ఞుడైన శౌనక మహర్షి గురువుగారిని సూతుల వారిని అడుగుతున్నాడు. కపిలస్తత్వసంఖ్యాత భగవాన్ ఆత్మమాయయా జాత స్వయమజ సాక్షాత్ ఆత్మప్రజ్ఞప్తయే నృణాం. పుట్టుక లేనటువంటి ఆ స్వామికి పుట్టుక ఏమిటి అంటే దానికి మనకి శృతి చెప్తోంది. అజాయమానో బహుధా విజాయతే. ఆయన అనుకున్నాడు అంతే. ఆయన చేతను ఆ కాల గుణముల యందు, ప్రకృతి గుణముల యందు క్షోభ వచ్చినప్పుడు ఆ క్షోభకి కూడా ఆయనే కారణం ఉన్నారు. కనుక రజోగుణము యొక్క వృద్ధి వలన, క్షోభ వలన సత్వగుణ తమోగుణములను అధఃకరించి అది ఉద్బుద్ధం అవుతుందట. సృష్టికి కారణం అది.
దానివలన సృష్టి జరిగింది కనుక ఆ సృష్టిలో భాగంగా ఆయనే, ఆ పరమాత్మే మనలని ఉద్ధరించడానికి. ఆయనకి అవతారం ఎందుకోసము అంటే మనలని ఉద్ధరించడానికే. పుట్టాడన్నారు కదా స్వామి, పుట్టుక లేని ఆయనకి పుట్టుక ఏమిటి, మనల్ని అనుగ్రహించడానికే కదా, ఆ వృత్తాంతాన్ని చెప్పండి అని సూతుల వారిని అడుగుతున్నారు శౌనకాది మహర్షులు. కపిల తత్వ సంఖ్యాత, తత్వములు అని సాంఖ్య దర్శనము. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకోసము అంటే చిన్న సంశయం చాలామందికి పండితులకి కూడా ఇక్కడ ఉంది కనుక దాని స్పష్టత కోసం చెప్తున్నాను. మనకి 6 దర్శనములు. దర్శనము అంటే భగవంతుడిని చూపించడానికి సాధనములు. అంటే మహర్షులు ఒక్కొక్క రీతిగా ఆ పరమాత్మని దర్శించారు. వాటికే మామూలుగా దర్శనం అనే దానికి అర్థం ఏమిటి అంటే భావార్థంలో అయితే చూచుట, కరణార్థంలో దానినే దర్శనము అన్నారు. దీని చేత దర్శనము చేయబడుతోంది కనుక ఇది దర్శనము అన్నారు. దృశ్యతే అనేనేది దర్శనం. కరణార్థాన్ని చెప్పి మామూలుగా భావార్థంలో చూచుట అనే, కానీ కరణార్థంలో చెప్పి దానినే ఈ దర్శనము అన్నారు. అంటే న్యాయంగా చూచేది అంటే ఇంద్రియం. తత్ప్రతిపాదకత్వైన శాస్త్రం కూడా దర్శనం. ఈ దర్శనములు 6 అన్నారు. ఏమేమిటి అంటే న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, సాంఖ్య దర్శనము, యోగ దర్శనము, పూర్వ మీమాంసా దర్శనము, ఉత్తర మీమాంసా దర్శనము. ఇందులో చిట్ట చివరిది వ్యాస దర్శనము కనుక వ్యాసుల వారు సూత్రకర్త, శంకర భగవత్పాదులు భాష్యకారులు కనుక దానిని సిద్ధాంతంగా సపరికరాద్వైత వేదాంతము అన్నారు. ఈ అద్వైత వేదాంతానికి ఇవి పరికరములయ్యా అన్నారు. ఎంచేదంటే వాణి వ్యాకరణేన, వ్యాకరణం శాస్త్రమే కనుక లేనట్టయితే శబ్దము యొక్క అర్థం ఎలా గోచరం అవుతుంది, ఆ శబ్దం ఏ రీతిగా ఉషతి శివాసాహ చెప్పారు కదా. అంచేతను ఆ శబ్దము యొక్క తన యొక్క స్వరూపాన్ని చూపించాలి అంటే శృతి ప్రకారంగా మనకి ఆ శబ్దము యొక్క తత్వం తెలియాలి అంటే శబ్దశాస్త్రం తెలియాలి. తరువాత ప్రమాణశాస్త్రం తెలియాలి. ఒక ప్రమాణం, చక్షురింద్రియం ఎందుకు ప్రమాణమైంది? కన్ను ప్రమాణమండి అన్నారు, చెవి ప్రమాణమండి. ఒక రుచిని గ్రహించాలి అంటే రసనేంద్రియం ప్రమాణము, మనకి ఇంద్రియ గోచరం అవుతోంది కనుక ఆ విషయము. ఒక రూపాన్ని చూడడంలో చక్షురింద్రియం ప్రమాణం, కన్ను ప్రమాణం. శబ్దాన్ని వినడంలో ఆకాశాశ్రయమైన శబ్దాన్ని వినడంలో మనకి ప్రమాణం శ్రవణేంద్రియమైంది. ఇలా ఈ రీతిగా ఒక ప్రమాణాన్ని బోధించాలి, చెప్పాలి. చెప్తేనే దాని శాస్త్రం అవుతుంది కనుక దానికోసం తర్కశాస్త్రం కావాలి. ఇంకా కర్మకాండ ప్రధానమైన అంశం. అసలు కర్మ లేకపోతే ఏమీ లేదు. అంచేతనే ఆ నచికేతోపాఖ్యానంలో బ్రహ్మగా ఈయన నచికేతుడు నరకానికి యమధర్మరాజు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి యొక్క మాట పుచ్చుకుని అక్కడ యమధర్మరాజు గారి దర్శనం అవ్వలేదు. ఆయన ఏదో చిన్న పని మీద బ్రహ్మ గారి దగ్గరికి ఏదో ఒక క్షణం, దానికి ఇక్కడ ఈ లోకంలో 3 రోజులు పట్టింది. 3 రాత్రులు ఆయన అనశనుడై ఉండడం వలన ఏం చేసేవయ్యా అన్నాడు. మొదటి రోజు నీ కర్మఫలాలు తినేసాను అన్నాడు. కర్మఫలాలు ఇంకా ఏముంది, జీవయాత్రయే ఉంది. అందుచేతను కర్మ అనేటువంటిది ప్రధానం కనుక ఆ కర్మతంత్రాన్ని తెలుసుకోవాలి అంటే పూర్వ మీమాంసా శాస్త్రం చదువుకోవాలి. ఏ పని ఎలా చెయ్యాలన్నా ఇతి కర్తవ్యం తెలుసుకోవాలి అంటే ఒక భావనని చెప్తారు వాళ్ళు. అంటే ఒక పనిని, దానికి కరణాకాంక్ష, సాధ్యాకాంక్ష, ఇతి కర్తవ్యతాకాంక్ష ఉంటుంది. దీనికి ఫలమేమిటి, ఆ ఫలాన్ని సాధించడానికి కారణమేమిటి అంటే కరణము,
ఆ కరణానికి ఎలా చెయ్యాలో చెప్పడానికి ఇతికర్తవ్య ఏమిటి అనేటువంటి విచారణ చేసి ఒక చెట్టు నుంచి ఒక ఫలాన్ని కొయ్యాలన్నా ఒక కత్తితో ఒక చెట్టుని ఛేదించాలి అన్నా సాధనం ఏమిటి, సాధ్యమేమిటి, మధ్యలో వ్యాపారం ఏమిటి అనేటువంటిది సామాన్యమైన విషయం కనుక దానిని బోధించడానికి పూర్వమీమాంసా శాస్త్రం కావాలి. కనుక వీటినే దర్శనములు అన్నారు. ఈ దర్శనములలో సాంఖ్యయోగములు అనేటువంటి ఉన్నాయి. సాంఖ్య దర్శనంలో కూడా ఈ 24 తత్వములని వర్ణిస్తారు. కనుక భగవద్గీతలో చెప్పినటువంటి సాంఖ్య దర్శనం ఏమిటి, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి ఈ సాంఖ్య దర్శనం ఏమిటి, అలాగే షడ్దర్శనములలో భాగాన్ని పొందినటువంటి ఆ సాంఖ్య దర్శనం ఏమిటి అనేటువంటి స్పష్టత కోసం మనకి కొంచెం ఇక్కడ అవధానం కావాలి. సాంఖ్య దర్శనము అంటే సంఖ్యాశబ్దానికి జ్ఞానం అర్థం. అంచేతనే ప్రతాపరుద్రీకారుడు ఆ పాండిత్యానికి చెప్తూ ఆయన సంఖ్యావద్గణ ఏష పూషణమివ ప్రత్యగ్రమబ్జాకర. సంఖ్యావద్గణ అంటే సంఖ్యావత్తులు అంటే పండితులు. పండితగణము అబ్జాకరముని ఏ రీతిగా అయితే ఆ సూర్యభగవానుడు ప్రకాశింపజేస్తున్నాడో అలాగే ఈ పండిత గణము అని చెప్పి అక్కడ సంఖ్యాశబ్దాన్ని తీసుకున్నారు. కనుక మొత్తం మీద సంఖ్యావత్తులు అంటే పండితులు. ఎలా అయ్యారు అంటే సంఖ్య అంటే జ్ఞానం, సంఖ్యే సాంఖ్యం. కనుక జ్ఞానము అని అర్థం, జ్ఞానానికి సంబంధించిన విధానం. ఇంకా ఇక్కడి నుంచి చూడండి, ఒక దీని గొప్పతనం ఏమిటి అంటే జ్ఞానము యొక్క తత్వాన్ని చూపిస్తున్నారు. శ్రీమద్ భాగవతంలో ఇటువంటి ఘట్టాలు కొన్ని ఉంటాయి. అది కొంచెం జాగ్రత్తగా కొంచెం అంతకంటే ఏం లేదు. ఏమిటి అంటే తల్లి కుమారుణ్ణి అడిగింది దేవహూతి, నాయన ఏ రీతిగా దీన్ని తెలుసుకోవాలయ్యా అని. శౌనకుల వారు కూడా ఎప్పుడైతే ఈయన్ని అడిగారో ఆయనకి చెప్తున్నారన్నమాట, నాయన ఒకానొకప్పుడు మైత్రేయ మహర్షిని కూడా విదురుడు అడిగాడు ఇదే ప్రశ్నే. కనుక ఆ విదుర మైత్రేయ సంవాదాన్ని నీకు చెప్తున్నాను అని చెప్పి ఆయన కథ మొదలెట్టారు. చూడండి, ఇది స్వమాతు నిరవద్యమీప్సితం నిశమ్య పుంసాం అపవర్గవర్ధనం ధియాభినంద్య ఆత్మవతాం సతాంగతి బభాష ఈషత్స్మిత శోభితాననః. జీవుల యొక్క ఆత్యంతిక గతిని గురించి పరమాత్మ చెప్తున్నారు. శ్రీ భగవానువాచ యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయ మే అత్యంతో పరితిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ. సుఖము యొక్క కానీ దుఃఖము యొక్క కానీ ఆత్యంతికమైనటువంటి ఒక ఉపరతి అదంతా నీకు నేను తప్పకుండా చెప్తానమ్మా. ఎందుచేతనంటే ఇదంతా కూడా అందరికీ కూడా కావలసినటువంటిది, ముఖ్యమైనటువంటిది. పుట్టినటువంటి ప్రతివాడు కూడా తన గురించి తాను తెలుసుకోవాలన్నమాట. ఏమిటి అని చెప్పి అప్పుడు చెప్తున్నాడు ఆయన. ఏమని? తమిమంతే ప్రవక్ష్యామి యమవోచం పురాణఘే ఋషీణాం శ్రోతుకామానాం యోగం సర్వాంగ నైపుణం. భగవద్గీతలో చెప్తాడు కదా. వాళ్ళందరికీ చెప్పానంటే అర్జునుడు అవుతాడు, ఇదేమిటయ్యా మనం కొత్తగా ఇప్పుడే కదా పుట్టాం, నువ్వు ఎక్కడో మనువుకి చెప్పానంటే ఆయనకు చెప్పంటే, నాయన బహూనాం జన్మ కర్మచమే దివ్యం. నా జన్మ కర్మ కూడా దివ్యమైనది, అనేకమైనవి జన్మలు మనకి అయ్యాయి.
నత్వం వేత్త పరంత, నేను ఎరుగుదును నువ్వు ఎరగవవి అని చేతను చెప్పాను అని చెప్పి. అలాగే ఇక్కడ కూడా నైనా పూర్వకాలంలో ఋషులు శమదమా అంగములతో కూడినటువంటి ఈ పరమాత్మ యోగాన్ని అడిగితే శ్రవణం చేయాలని కోరిక వాళ్ళకి కలగాలని నేను చెప్పాను. ఆ విషయాలను మళ్ళీ నీకు నేను చెప్తున్నాను అని చెప్పి ప్రధానమైన అంశాలు చూడండి. రోజు మనం ఎక్కడ దెబ్బతింటున్నామో మొట్టమొదటి శాస్త్రంలో అదే చెప్తున్నాడు. ఎక్కడ దెబ్బతింటున్నాం? దుఃఖం ఎక్కడొస్తోంది? భగవద్గీతలో చెప్పినట్టుగా ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇది క్రమం. మన దుఃఖము యొక్క క్రమము. ఎప్పుడైతే నీ మనస్సు విషయాధీనమైనదో ఆ విషయం నీకు దొరకపోయేటప్పటికీ, ఆ కోరిక తీరకపోయేటప్పటికీ కోపం వచ్చింది. ఇది ప్రధానం. అందుచేత నాయన ఈ కోరికను జయించు. అసలు ఇది కావాలి అది కావాలి అనుకోకు. ఏం చేత? భగవంతుని యందు నువ్వు భక్తితో కనుక ఉన్నట్లయితే ఆ భగవంతుడు అసలు నీకేం కావాలో ఆయనే చేస్తాడు. నీకేం కావాలో నీకు తెలియదు. నీకు తెలియక నీకు దుఃఖాన్ని కలిగించేదాన్ని కోరుకుంటున్నావు వెరివాడ. ప్రతివాడికి కూడా సుఖాన్ని పొందాలి, దుఃఖాన్ని వదిలిపెట్టుకోవాలి అని కోరిక ఉంటుంది. కానీ సాధనం దగ్గరే భ్రాంతి. సుఖ సాధనం, సుఖప్రాప్తికి సాధనం ఏమిటి అంటే మనం ఏం చేస్తే సుఖాన్ని పొందుతాము, అలా ఏం చేస్తే దుఃఖాన్ని పోగొట్టుకుంటాము, అది మనకి తెలియక బాధపడుతున్నాం. ఇదే కదా ముడి. ఇగో దానికి సమాధానం చెప్తున్నారు కపిలాచార్యులు వారు. నాయన తమిమంతే ప్రవక్ష్యామి. ఏమిటది? చేతః ఖల్వస్య బంధాయ ముక్తయే చ ఆత్మనోమతం గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే. మనకి భగవద్గీతలో చెప్పారు దైవీ సంపద్విమోక్షాయ. నాయన దైవీ సంపదని ఆసురీ సంపదని చూపించాడు. చూపించే అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మంచి గుణములు చెడ్డ గుణములు అన్నమాట. ఈ మంచి గుణములు ఉన్నాయే దైవీ సంపత్తు, దానివల్ల మనకి ముక్తి కలుగుతుంది. ఆసురీ సంపత్తు ఏ గుణములనైతే వదిలేయమన్నారో వాటిని ఆశ్రయిస్తే బంధం కలుగుతుంది. ఇది దానిని వివరిస్తున్నారు. భగవద్గీత, భాగవతము, ఉపనిషత్తులు ఈ మూడింట్లోనూ కూడా ఎక్కడా భేదం ఉండదు. విషయం ఒక్కటే. భగవద్గీతలో సూత్రముగా చెప్పినటువంటిది ఉపనిషత్తుల్లో భాగవతంలో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి దాన్నే చూడండి వివరణ అంతాను. చేతః ఖల్వస్య బంధాయ. నాయన నీ మనస్సే మన ఏవహి సర్వేషాం కారణం బంధమోక్షయో. నీకు బంధం కలిగినా మోక్షం కలిగినా మనస్సే కదయ్యా. నీ అనుకోవడంలో ఉంది అంతా. నీ మనస్సును నువ్వు అదుపు చేసుకోవడంలో ఉంది. చేతః ఖల్వస్య బంధాయ ముక్తయే చ ఆత్మనోమతం. తెలుసుకున్నావా జాగ్రత్తగా, ముక్తి కూడా దానివల్లనే. ఎలాగయ్యా? గుణేషు సక్తం బంధాయ. ఈ ప్రకృతి గుణముల యందు నీ మనస్సు లగ్నమైందా నీకు బంధమే. అదే ఈ మనస్సుని భగవంతుని మీద పెట్టు. భగవంతుని మీద కనుక పెట్టినట్లయితే ఎప్పుడూ ఏదో ఒకటి మంచి విషయాల్ని చదువుకుంటూ ఆ అర్థాన్ని భావన చేసుకుంటూ, ఏదో పారాయణ అంటే టక్ 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 పారాయణ చేసేయడం కాదు. పారాయణ చేస్తున్న అర్థభావన ఉండాలి. జపం చేస్తుంటే ఆ మూర్తిని లోపల ధ్యానం చెయ్యాలి. చక్కగా ధ్యానం అంటే నాసాగ్ర న్యస్తనయన. చక్కగా ఏ రీతిగా అయితే ఈ దృష్టిని నాసాగ్రముల మీద పెట్టి ఏకాగ్రతతోటి ఆ ధ్యేయమైనటువంటి తత్వాన్ని నీవు ఉపాసన చేయాలి. అలా చేస్తే భగవంతుడు నీకు సమస్తమైనటువంటి శ్రేయస్సుని కలగజేస్తాడు. ఎలాగయా? అహం మమ అభిమానోత్థై కామలోబాదిభిర్మలై. మలము అన్నాను. నేను చెప్పాను కదా రోజు ఇలా తోమాలి అని.
చెంబుల్ని గిన్నెల్ని మనం కిలం అది తోముకోవటం లేదు. ఓ చింతపండు పెట్టి గిన్నెలని, ఇప్పుడు మరి పూర్వం ఇత్తడి గిన్నెలు ఉండేవిలండి, అంటే కొంచెం వాడకపోతే కిలం పట్టివి, చింతపండు అవి పెట్టి గట్టిగా తోమితే కానీ పని. ఇప్పుడు ఎలాగ మేము అనుష్ఠానానికి రాగి చెంబులే కదా, అంటే రాగి చెంబులు ఏం చేస్తున్నాయి, 2 రోజులు ఊరుకుంటేను కిల మారిపోతుంది. దాని మీద మళ్ళీ పులుపు వేయాలి. అంచేతను నిమ్మకాయో లేకపోతే చింతపండు పెట్టి గట్టిగా తోమాలి. మనము ఈ చెంబులను తోమేసి అమ్మాయ బాగా ప్రకాశిస్తున్నాయి, దేవుడి విగ్రహం బాగా తోమం ప్రకాశిస్తోంది, అమ్మవారిని చక్కగా వరలక్ష్మి శుక్రవారం వస్తుంది అంటే గబగబా అంతా చేసేసి గట్టిగా తోమేసి దగదగలాడిలా బాగుంది అనుకో, ఇది బాగానే ఉంది. లోపల అసలు కావలసిన మన మనస్సు ఎలా ఉంది, ఎన్ని దుర్గుణాలు, కొన్ని వందల సంవత్సరాల నుంచి పట్టిన మకిలి అక్కిలం అలాగే ఉంది. దాన్ని తోమంటున్నాడు పరమాత్మ. నువ్వు దాన్ని తోమి నాయన, దాన్ని సిద్ధం చెయ్యి. పొద్దున్న ఓ విషయం చెప్పి కొంత చెప్పి మళ్ళీ దాన్ని నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. ఉపన్యాసకులు కొందరికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి, ఏదో చెప్దామని మొదలు పెడతారు, అది మర్చిపోతారనమాట, మర్చిపోయి ఇంకో దాంట్లో వెళ్ళిపోతారు. అంచేతను ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటేనే మనం చెప్పాలి అనుకున్నది చెప్పగలుగుతాం అన్నమాట. లేకపోతే ఆయన చెప్పారు కదా, మత్తః ఇదంతా నా వల్లే నాయన. ఏమిటి మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ, నీకు జ్ఞానం కలగాలన్నా నేనే కారణం, అది పోవాలన్నా నేనే కారణం. అంటే ఏమిటి, నన్ను నువ్వు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుంటే, స్మరించుకుంటూ ఉంటే నీ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. నన్ను వదిలేస్తే విషయాలు పోతాయి. ఆ మనస్సుని తోమడానికి పొద్దున మొదలుపెట్టేది బుద్ధ భగవానుడు యొక్క చెప్పాను కదా, మొదలుపెట్టాను వదిలేశాం. బుద్ధుడి దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది, ఆయన చాలా గొప్పగా చేస్తున్నారు, చాలా కష్టంగా ఉన్నాను స్వామి, నాకు ఏదైనా మంత్రం ఇచ్చేయండి, మీరు మంత్రం ఇచ్చేస్తే నేను అనుష్ఠానం చేసుకుంటాను, కష్టాలన్నీ పోతాయి అని. ఆయన చూశారు. గురువులకి తెలుస్తుంది శిష్యుల యొక్క స్థితి, మంత్రం ఎప్పుడు ఇవ్వాలి, ఏమేం చేయాలి. అలాగేనమ్మా, నేను సమయం చూసి చెప్తాను నీకు అన్నారు. అని ఆయన ఆ మరుసటి రోజుని భిక్షకి వారింటికి వెళ్ళారు. ఆ మంత్రం నాకు కావాలి అని అడిగిన ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం చేశారు, ఆ భిక్షాపాత్రలో కొంచెం మట్టి అది మకిలి ఉన్నటువంటి భిక్షాపాత్ర పట్టుకెళ్ళారు. పట్టుకెళ్తే చూసింది ఆవిడ భిక్ష పట్టుకో, ఇదేమిటి స్వామి ఇంత మకిలిగా ఉంది, నాకు ఒకసారి ఇవ్వండి, ఇంత తోమేసేసి నేను మీకు ఇస్తాను. నువ్వు తోమక్కర్లేదు, ఇప్పుడు ఈ పాత్రలో వెయ్యకూడదు, అలాంటి పదార్థాన్ని తినకూడదు అంటున్నావు కదా, ఈ పాత్రలాగే ఉంది నీ మనస్సు, కామక్రోధాలతో దూషితమైపోయింది, నీకు మంత్రం ఏమి సిద్ధిస్తుందమ్మా, నీకు భగవంతుడు ఎందుకు కనపడతాడు, కనుక మరి ఇప్పుడు ఇది తోమేస్తానో ఇది తోమక్కర్లేదు, జాగ్రత్త నేను చూసుకుంటాను దీని సంగతి, నీ మనస్సును నువ్వు జాగ్రత్తగా తోముకో అన్నారు. తోమేసుని శుద్ధం చేసుకో. ఏమిటి అంటే, నీకు నిజంగా భగవంతుడు కావలిస్తే మొట్టమొదట ఆ సాధన సంపత్తికి శమధమాదుల్ని చూపిస్తున్నాడు అన్నమాట ఆయన. అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం, ఇవన్నీ సర్వత్ర తదీక్షణం, పరమాత్మని అన్ని వస్తువుల యందు, అన్ని జీవుల యందు, సర్వత్రా అందరి యందు కూడా ఏకభావంతో, భేదభావం లేకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి. మన కోపతాపాలు మనం ఉండి నేను ఇంతే అంటూ, నేను వచ్చినప్పుడు పూజ మాత్రం ఏదైనా వచ్చిందంటే నేను ఇంత లావు దండ వేసేస్తాను అమ్మవారికి, ఇన్ని పువ్వులు ఏమి, ఇదంతా ఒక ముడే తప్ప మనస్సుకి. మొట్టమొదటి చక్కగా మనస్సుని ప్రశాంతపరుచుకుని మంచి గుణం, అప్పుడు పరమాత్మ నీ హృదయంలో వచ్చి ఆయనే ఉంటాడు. ఉంటే చక్కగా నీకు ధ్యానంలో ఆయన విషయం అయిపోతాడు. ఇది లేనంతసేపు ఒక రకమైన దంభాచారం కిందే ఉంటుంది తప్ప అది నీకు ఉపయోగించే ప్రక్రియ కాదనమాట అనుష్ఠానం. స్వామి దీనినే చెప్తున్నాడు వివరిస్తూ చూడండి. అహం మమాభిమానోత్తై, మనకి వీడు నావాడు, నేను ఇది నాది అనేటువంటి భావం ఉన్నంతసేపు కూడా కామక్రోధాదులు భయంకరమైన శత్రువులు. ఇవి కామక్రోధాదులు, ఇవి ఉంటే ఏమీ లేదు. ప్రహ్లాదోపాఖ్యానంలో చెప్తాడు ఆయన, అందరినీ జయించేసాను, నా అంతర్వాడు ఎవడూ లేడు అంటే ఏం చెప్పాడు, ఓరి వెరి తండ్రి, లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవింద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులార్వుర. ముందర ఈ 6 జయించవయ్యా, మిగతా లోకాలు జయిన తర్వాత చూద్దాం.
అలాగే ఇక్కడ కూడా అదే విషయం చెప్తున్నారన్నమాట. అహం మమాభిమానోత్థై కామలోభాది. ఈ కామక్రోధాదుల్ని జయించు మొట్టమొదట యదా మనః శుద్ధం అదుఃఖం అసుఖం సమం. నీ మనస్సును కనుక నువ్వు ప్రశాంతపరుచుకుంటే నీకు దుఃఖము ఉండదు, సుఖము ఉండదు, అలా సామ్యావస్థలో ఉంటుందన్నమాట. తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం. జడమైన ఈ దేహము కంటే చేతనుడైన పరమాత్మ లోపల ఉన్నాడే ఆయన వేరు. ఇది నువ్వు తెలుసుకో. ఈ జడ పదార్థముల కంటే ఇది పాంచభౌతికమైన దేహం, ఇది జడము, దీనికి ఏ రకమైన శక్తి లేదు. అంతా నీ లోపల చేయిస్తున్నదంతా ఆయనే. కనుక ఈ వివేకం తెలుసుకోదు. కనుక నిరంతరం స్వయం జ్యోతి అనిమానం అఖండితమైన అణుస్వరూపమైనటువంటి ఆ జ్యోతిస్వరూపుణ్ణి నాయన తెలుసుకో. తెలిసిందా? ఎంత గొప్ప విషయం అంటే ఎలా ఉంటారు ఈ పరమాత్మని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏ రీతిగా ఉంటారు అనడానికి చెప్తున్నారు. చూడండి, మనకే తెలుస్తుందన్నమాట మన సాధన ఎంతో. ఎలా ఉంటారు అంటే వాళ్ళ లక్షణాలు చూపిస్తాడు. తితిక్షవ కారుణిక. తితిక్ష అంటే చాలా ఓర్పు అన్నమాట. కారుణిక దయ, సుహృద మంచి హృదయం కలిగి ఉన్నవాళ్ళు. ఎక్కడ సర్వదేహినాం అందరి విషయంలో. మళ్ళీ కొంతమంది మనకి స్నేహితులు, కొంతమంది ఇలా కాదు, అందరి యందు కూడా ఈ భావం ఉండాలి. అలాగే అజాత శత్రవ, ఎవ్వరి యందు కూడా శత్రుభావం ఉండకూడదు. శాంతాహ శాంతులుగా ఉండాలి, ఎప్పుడూ కోపతాపాలు ఉండకూడదు. కోపం ఉంది అంటే వాడు ఎందుకు పనికిరాడు అని అర్థం అన్నమాట, వాడిని పక్కన పెట్టేసేయచ్చు. లక్షణాలు ఇవి. సాధవ సాధుభూషణ, వీళ్ళని సాధువులు అంటారు. అలాగే మై అనన్యేన భావేన భక్తిం కుర్వంతి. ఇది గుర్తు. ఎప్పుడు నారాయణ, వాసుదేవ, కృష్ణ, హరి ఇలా అంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. రామ, దుఃఖం వచ్చినా సరే అదే అంటూ ఉంటారు. ఇంకోటైనా సరే వాళ్ళకి ఎంత పుణ్యం వాళ్ళకి. అంటే కొంత సాధన చేసిన వాళ్ళు అనమాట. అంటే అయ్యో అమ్మ అలా అనరు. ఈ మాటలే మాట్లాడతారు, సుఖానికి సరే దుఃఖానికైనా సరే. అదే చెప్తున్నాడు, మై అనన్య భక్తేనా, నా యందు అనన్యమైన భక్తి కలిగి ఉంటారయ్యా. ఓ వాళ్ళు మదాశ్రయ, నన్ను ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళంటే వాళ్ళు. ఇటువంటి సాధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కథామృష్టాహ, మంచి భగవత్ కథలు అంటే వాళ్ళు ఎంతో తృప్తిగా ఉంటారు. శృణవంతి, కథ వింటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. తెలిసిందా? కనుక అలాగే తపంతి వివిధాస్తాపాహ నైతాన్ మద్గత చేతసహ, వీళ్ళందరూ అనమాట. ఏతే సాధవ సాధ్వి. అమ్మ తల్లికి చెప్తున్నాడు కుమారుడు, అమ్మ ఇలా ఉంటారమ్మా. తెలిసిందా? సర్వసంగ వివర్జితా. స్వామివారితో పొద్దున్న చాలా సంవాదం అయింది, విచారణ చేసాం కదా. విషయం తేలిన విషయం ఏంటంటే ఇదే, ఆ వస్త్రధారణ, కాషాయ వస్త్రధారణ సర్వసంగ పరిత్యాగానికి గుర్తనమాట. గుర్తుగా వారు అలా ఉన్నా గృహస్థులు కూడా ఈ విషయాలని భావన చేయవాలి. యమనియమాదులని, అహింస, సత్యం, అత్యోసం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఇవన్నీ వీళ్ళకి మాత్రం వద్దా? వీళ్ళు కూడా పాటించాలి. మరి వారికి వీరికి ఏమిటంటే వారు పూర్తిగా ముందర దూరంగా ఉన్నారు. ఇప్పుడు దూరంగా ఉన్నదానికేను కడిగి బురదలో కాలు పెట్టి కడుక్కుంటూ ఉన్నదానికి తేడా లేదు. పెట్టడం, మళ్ళీ కడుక్కుంటూ ఉండడం, మళ్ళీ కాలు పెట్టి, అసలు దూరంగా ఉంటే ఇంకా కడుక్కుని ప్రాయశ్చిత్తం లేదు కదా. అదనమాట భేదం. అందుచేత ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా గృహస్థులుగా ఉన్నప్పటికీ సర్వసంగ పరిత్యాగులై ఉండాలి. తెలిసిందా? అంటే సతాం ప్రసంగాన్ మమ వీర్య భగవంతుడు ఎన్నిసార్లు చెప్పాడు ఈయన. పొద్దున్న ఇందాక కూడా ఆ జయ విజయులు, ఆ జయ విజయులకి శాపం ఇచ్చిన తర్వాత ఆ ఏమన్నారు, నాయన చంచలమైన లక్ష్మి కూడా నన్ను వదిలిపెట్టకుండా, నేను విరక్తున్నైనప్పటికీ ఆయనకి భార్య మీద ప్రేమ లేదుట, కానీ ఆవిడకి మాత్రం కొండంత ప్రేమట. ఎలా నడుస్తోందనుకున్నారు? మీ వంటి మహానుభావులైన బ్రాహ్మణోత్తముల యొక్క సేవ వలననే మీ యందు నాకు మిమ్మల్ని అలా నేను సేవించుకుంటూ ఉంటాను. శ్రీ మహావిష్ణువు అదిట. అంటే ఆయన వేదాంగాలు చదివినటువంటి వారికి అంత ప్రాముఖ్యం. వేదాంగాలు చదివి వేదాన్ని రక్షిస్తూ వేదాం మీద వారి యొక్క దృష్టిని అంతా పెట్టినటువంటి వాళ్ళే నాకు సాధువులు. తెలిసిందా? అందుచేతను అమ్మా హృత్కర్ణ రసాయనా, నా హృదయానికి చెవులకి కూడా వాళ్ళు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. కనుక
ఇలా ఉండాలి. భక్త్యా పుమాన్ జాతవిర అందరికీ అనిపిస్తుంది, ఎంత కష్టం అండి ఈ ప్రేమలు పెంచుకున్న తర్వాత నన్ను నా వాళ్ళు వద్దు అంటున్నారు కదా, ఇది కుదిరే మాటేనా అంటే కుదురుతుంది. ఎప్పుట నా యందు భక్తి ఉంటే చెప్తున్నాడు చూడండి. భక్త్యా పుమాన్ జాత విరాగ ఇంద్రియా దృష్ట శ్రుతాత్మ రచనానుచింతయ చిత్తస్య యత్ర గ్రహణే యోగయుక్త యతిష్యతే రుజుభిర్భోగమార్గే. కనుక ఈ ప్రకారంగా ఉంటే తప్పకుండా ఈ యోగము సిద్ధిస్తుంది అని. అప్పుడు మళ్ళీ దేవహూతి తల్లి అడుగుతోంది, కాచిత్వయుచితా భక్తి కీదృశీ మమ గోచర. యమయా భక్తి ఉండాలి అంటున్నావు కదా, దాని గురించి నాకు చెప్పు. యయా పదంతే నిర్వాణం, అంచేతను ఏ రీతిగా ఉండాలో ఆ భక్తిని గురించి చెప్పవయ్యా, నేను ఆచరిస్తాను, తెలిసిందా అని ఆవిడ అడుగుతోంది. అంటే అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట, దేవానాం గుణలింగానాం, తెలిసిందా, ఆనుశ్రవిక కర్మణం. సాంఖ్య దర్శనంలో కూడా ఇదే పదాన్ని ప్రయోగిస్తారు. ఆనుశ్రవిక కర్మణం అంటే వైదిక కర్మలు. అనుశ్రవ నామ వేద, అక్కడ కూడా అంతే. దృష్టం అంటే ప్రత్యక్షం బాధితం కదా, ప్రత్యక్షం వల్ల అన్నీ అవ్వ కదా. అంచేన అలాగే శబ్దము వల్ల వేదం చేతన చెప్పబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా తారతమ్యాలు ఉన్నాయి. కనుక దృష్టవద ఆనుశ్రవిక, దృష్టవద ఆనుశ్రవిక. ప్రత్యక్ష ప్రమాణంలాగే శబ్ద ప్రమాణం కూడాను, కనుక తారతమ్యం ఉంది. కనుక దీన్ని కూడా మనం పట్టించుకోవడానికి వీలు లేదు. అంటే అప్పుడు ఇగో నేను సాంఖ్య దర్శనం చెప్తున్నాను, ఈ ప్రకారంగా చేసుకోండియా. దుఃఖత్రయాభిఘాత తదపఘాతకే హేతు. తాపత్రయాది దుఃఖములు అంటారే, ఆధ్యాత్మికము ఆదిభౌకము, ఆధ్యాత్మికము ఆదిభౌతికము ఆదిదైవికమైన దుఃఖాలను పోగొట్టుకోవాలి అంటే ఇదిగో ఈ ప్రకారంగా సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటూ ఈ రీతిగా ఉండాలి అని చెప్పి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాను. అధో విభూతిం మమమా మాయయా, ఇదంతా కూడా సమస్తమైనటువంటిది నా యొక్క ప్రవృత్తి ఈ మాయ చేతన జరుగుతూ ఉంటుంది. దీనిని ఎవరైతే జయిస్తారో అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పారు, మాయామేతాంతరంతితే మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. తెలిసిందా అంటే అప్పుడు అని చెప్పి నన్ను పట్టుకున్నటువంటి వాడికి ఏ రకమైన బాధలు ఉండవు అని చెప్పి, నాణ్యత్ర మద్భగవత ప్రధాన పురుషేశ్వరాత్ ఆత్మన సర్వభూతానం భయం తీవ్రం నివర్తతే. నన్ను పట్టుకుంటే భయం అనేటువంటిది ఉండదు మీకు అన్నారు. అది ఎలాగండి? శృతి చెప్తోంది, భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచ. మృత్యువు కూడా పరిగెట్టేస్తోందిట. ఎవరి వలన ఇవన్నీ పంచభూతాలు, భౌతికమైన దుఃఖం ఉంటే భూతాల వల్ల వచ్చేటువంటిదే కదా. ఈ భూతాలు ఎవరి యొక్క శక్తిని మీద ఆధారపడి ఎవరిని చూచి ఇవన్నీ భూతాలు వాటి ప్రకాశాన్ని పొందే రాస్తున్నాడు. మద్భయాద్వాతివాతోయం యం సూర్యస్థపతి మద్భయాత్ వర్షతి ఇంద్రో దహత్యగ్ని మృత్యుశ్చరతి మద్భయాత్. కనుక మృత్యువు కూడా నా భయము వలనే ఇవన్నీ నడుస్తున్నాయి. మీరు నన్ను పట్టుకుంటే లోకంలో చూడండి, మామూలుగా పామును పట్టుకుంటుంది కదా గ్రద్ద. గ్రద్దల్లో పెద్దది గరుత్మంతుడు అనుకోండి, ఏ పామునైనా పట్టుకుంటాడు కదా గరుత్మంతుడు. కానీ పరమేశ్వరుని మెళ్ళలో ఉన్న పాము దగ్గరికి వెళ్తాడా గరుత్మంతుడు? వెళ్ళగలడా? సాయం ఉంటుందా? అదేనమాట ఆశ్రయ బలం అన్నమాట. కనుక నాయన నన్ను పట్టుకోండి, నన్ను కనుక పట్టుకున్నారా ఈ పంచభూతముల వల్ల కానీ దేవతల వల్ల మీకేమీ భయం ఉండదు. ఏతావానేవ లోకేస్మిన్ పుంసాం నిశ్రేయసోదయ. మీకు నిశ్రేయసం రావాలి అంటే ఇలా ఇంకో మార్గం లేదనమాట. తీవ్రేణ భక్తి యోగేన మనోమయ్యర్పితం స్థిరం. నా యందు తీవ్రమైన భక్తి యోగంతో నాయన మనస్సుని అర్పించండి అన్నారు. ఇంకిక్కడి నుంచి ఇది శాస్త్రం. శాస్త్రం అంటే ఏమీ లేదు, సైన్స్. తెలియాలి ఎలా వచ్చాం, ఎక్కడి నుంచి వెళ్ళాం, మనకి ఎక్కడ విరాట్ పురుషోత్పత్తి ఇదంతా మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఇదంతా ఎక్కడ ఏ రీతిగా జరిగింది అనేటువంటి దానికి ఒకటే
ఇదంతా విషయం మామూలుగా చెప్పేస్తాను. మొట్టమొదట సృష్టికి పూర్వం ఏమీ లేదు, ఆ పరమాత్మ తప్ప. ఆయన సృజించాలి అనుకున్నప్పుడు అవ్యక్తము అనే రూపంలో వ్యక్తము అంటే ఇలా వ్యక్తంగా ఉంది అంటే స్పష్టంగా ఉంది, కనబడుతోంది అని. అవ్యక్తము అంటే ఉంది కానీ కనపట్టలేదు, తేడా అది. వ్యక్తం కాలేదు అంటే స్పష్టం కాలేదు కానీ ఉంది కదా. ఏమిటి అంటే అదే ప్రకృతి. మాయా తెలిసిందా అన్నారు, దాన్ని మూల ప్రకృతి అన్నారు. మూల ప్రకృతి అవికృతి, అది ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. ఏమీ లేదు ఇంక దానికి మూలం, ఇంకా మీరు అడగడానికి వీల్లేదు. అది అవికృతి. వికృతి అంటే ఒక దాని వల్ల వచ్చినది అని అర్థం. అవికృతి అంటే దానికి ప్రకృతి లేదు, ఇదే ప్రకృతి. ప్రకృతి అంటే ప్రకృష్టమైన కృతి, అంటే ఇది దేనివల్ల రాలేదు అదనమాట ప్రకృతి అంటే.
తల్లి దగ్గర అనుమతి తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. కూడా బ్రహ్మ విచారణేక. దీన్ని శంకరుడు ఖండించుతున్నారు. నేను అదే చెప్తున్నాను, శంకరుల చేత ఖండితమైనటువంటి సాంఖ్యం ఏది? కపిల మహర్షి. మరొకటి అవునండి, ఆ సాంఖ్యం ఏమిటి అంటే ప్రకృతికి కర్తృత్వాన్ని చెప్పిన సాంఖ్యం. ప్రకృతి కర్త్రి. ప్రకృతికి ఇది జడమైంది కదా, ప్రకృతి జడమైన ప్రకృతికి కర్తృత్వం ఎలాగండి? ఇప్పుడు ఇది ఉంది, ఇదేనా పుట్టిస్తుందా? దేన్నైనా ఇది దేన్నైనా పుట్టిస్తుందా? ఏం చేయలేదు కదా. అది ఇది జడం కదా, జడమైన పదార్థం, దానికి కర్తృత్వం ఎలాగండి? క్షిత్యంకురాధికం సకర్తృకం కార్యత్వాత్ ఘటవతు. ఇది అనుమానం. ఈ క్షితి భూమి పర్వతాలు సముద్రాలు వీటంతా వీడు వచ్చేస్తాయా? ఎలా వచ్చేస్తాయి? లేదు అన్నారు. ఇక్కడ ఇందాక మీరు విష్ణు పరమాత్మ ప్రద్యుమ్న అనిరుద్ధ ఇవి చెప్పారే, శంకరుడు నేను భాష్యం పారాయణ చేశాను, దానివల్ల కలిగిన జ్ఞానం తప్ప భాష్యం ప్రత్యేకం. యద్యపి మహాత్మ ఆయన మహాత్ముడే విష్ణువు, కానీ ఆయన ఏం చెప్పారంటే ప్రద్యుమ్న అనిరుద్ధ మూడు ఉన్నాయి, దీనివల్ల ఆయన అని కొంచెం ఖండించారు శంకరుడు. ఆయన ఇప్పుడు మీరు చెప్పినట్టే పరబ్రహ్మ పదార్థం అనే నిర్ణయానికి వచ్చినప్పుడు, విష్ణువు యొక్క విషయం వచ్చినప్పుడు ఆయన ఎత్తుకొని యద్యపి మహాత్మ అయం, కానీ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అనేది మూడు, దీంతో ఆయన్ని ఖండించారు. అంటే ఈ వ్యూహములతో చేస్తున్నారు అని ఖండించారు. ఇప్పుడు అమ్మవారిని కూడా పంచకృత్య పరాయణ మంత్రాలు నామాలు లేవు. మరి ఏడు పంచకృత్య పరాయణ అంటేను సృష్టి స్థితిలయాలను ఆవిర్భావ తిరోభావాలు ఇవన్నీ లేదా? మరి ఎప్పుడైతే సృష్టి ఇవి అన్నారో వీటికి ఇవన్నీ కృత్యాలు తప్పవు కదా. కర్తృత్వము అనేటప్పుడు ఇప్పుడు మీరు ఇంక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని చెప్పినట్టు సగుణోపాసన చెప్పినప్పుడు ఇదంతా వ్యూహం నడవాలి కదా. సృష్టి అదీను ఎలా నడవాలి అంటే త్రైగుణ్య విషయ వేద అన్నారు. ఇది త్రిగుణములకి సంబంధించినది. శంకర భగవత్పాదులు ఖండించిన సాంఖ్యం ఏది? ఆ సాంఖ్యం ఏది? ప్రకృతికి కర్తృత్వాన్ని చెప్పింది. ప్రకృతి కర్త్రి పుష్కర పలాశవన్ నిర్లిప్త పురుష అని చెప్పినటువంటి, అంటే ప్రకృతికి కర్తృత్వాన్ని చెప్పినటువంటి సాంఖ్యాన్ని ఖండించారు. మనకి వేదాంతం భగవత్పాదులు ఏం చెప్పారు? అభిన్న నిమిత్తోపాదానం అన్నారు కదండి. బ్రహ్మని కర్త ఆయనే, కరణము ఆయనే, క్రియ ఆయనే, తెలిసిందండి. అంతా పరబ్రహ్మే. ఇది వేదాంతం. అంచేతనే బ్రహ్మసూత్ర భాష్యంలో బ్రహ్మసూత్రాల్లో కూడా ఏతేన యోగ ప్రత్యుక్త అన్న చోట తత్వాల్ని ఖండించలేదు. ఈ తత్వాలు వేదాంతులకు కూడా ఈ సృష్టి ఎలా జరిగిందంటే ఇదే కదండి విధానం. కర్తృత్వం దగ్గరే వాళ్ళు మాయకి కర్తృత్వం పెట్టేశారు. వీళ్ళు ఏం చెప్పారు? మాయ జడం కదా, ఆయన ఆడించినట్టుగా ఆట ఆడుతోంది తప్ప, తోలుబొమ్మలో ఆట ఇస్తుంది, తోలుబొమ్మ ఎలా ఆడుతోంది అలా ఆడుతోంది తప్ప మాయకి కర్తృత్వం లేదు. అంచేతనే ఈ మాయ మన్ని ఆడిస్తుంది తప్ప పరమాత్మని ఆడించదు. పరమాత్మే మాయని ఆడిస్తాడు. పతివ్రత అయినటువంటి స్త్రీ భర్తను చూసి సిగ్గుపడి పక్కకి ఎలా వెళ్ళిపోతుందో దూరంగా, పరమాత్మ అంతరంగ శక్తితో ఈ సృష్ట్యాదులను చేస్తున్నప్పటికీ బహిరంగ శక్తితోటి ఈ మాయ పరమాత్మ చూస్తే దూరంగా వెళ్ళిపోతుంటుంది. దీని ప్రభావం ఆయన మీద ఏమీ ఉండదు. తెలిసిందా అని ఈ ప్రకారంగా ఐదవుతుంది. దక్షయజ్ఞం చతుర్థ స్కంధంలో ఇవి కథలు కనుక ఇంకా
ఇవి పర్వాలేదు. రెండో అధ్యాయం నుంచి దక్ష ప్రజాపతికి పరమేశ్వరుడికి కలిగిన విరోధాన్ని గురించి చెప్తూ ఊరికనే ఒకసారి సందర్భాన్ని, పూర్వమీమాంసా శాస్త్రంలో సంగతి అని ఉంటుంది. విషయో విషయశ్చైవ పూర్వపక్షి తథోత్తరం సంగతిశ్చేతి పంచాంగం. సంగతి చెప్పాలి. ఆ అధ్యాయ సంగతి ఏమిటో, అది అతిదేశాధ్యాయమా లేక ఊహాధ్యాయమా? అధ్యాయ సంగతి చెప్పి, పాద సంగతి చెప్పి, అధికరణ సంగతి, పూర్వాధికరణానికి ఈ అధికరణానికి సంగతి ఏమిటి అని చెప్పి అది చేయడం క్రమం అన్నమాట. కనుక తృతీయ స్కంధం అయిన తర్వాత చతుర్థ స్కంధంలో మరి ఆయన స్వయంభూమను యొక్క వృత్తాంతాన్ని కనుక ఇక్కడ అది కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు మనోస్తు శతరూపాయాం తిస్రః కన్యాశ్చ జజ్ఞిరే. ఆ స్వయంభూమునికి శతరూప అనేటువంటి భార్య యందు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనేటువంటి వారు కన్యలు ముగ్గురు. ఆకూతిని రుచయే ప్రాదాత్. ఈ ఆకూతిని రుచి అనేటువంటి ఆయనకి ఇచ్చారు. అలాగే అనుబోధిత ప్రజాపతి స భగవాన్ రుచిస్తస్యాం అజీజనతు మిథునం బ్రహ్మవర్చస్వి పరమేణ మహేనత అయిపోయింది. యస్తయో పురుష సాక్షాత్ విజ్ఞు యజ్ఞస్వరూపుడు. వారి యందు యజ్ఞస్వరూపుడుగా శ్రీ మహావిష్ణువు ఉద్భవించాడు. యా స్త్రీ ఆమె దక్షిణ అయింది. ఆనిన్యే స్వగృహం పుత్ర్య పుత్రం. ఈ ప్రకారంగా స్వయంభువ ముదయుక్త రుచి జగ్రాహ దక్షిణాం వహించాడు. వాళ్ళకి తోషము, ప్రతోషము, సంతోషము, భద్రము వారి యొక్క సంతానం అంతా అన్నమాట. అయిన తర్వాత ఆయనకి ప్రియవ్రతోత్తానపాదో మనుపుత్రం. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు తెలిసిందండి అని ఇద్దరు. ఆ ధ్రువుడు ఉత్తానపాదం యొక్క వంశంలో వాడి. ఇంకా అదంతా మనకి ఇందులో 4 కథలు వస్తాయి ప్రధానంగా. ఇప్పుడు దక్షయజ్ఞం, ధ్రువోపాఖ్యానము, పృథ్వీ చక్రవర్తి యొక్క కథ, అయిన తర్వాత పురంజనోపాఖ్యానం. పురంజనోపాఖ్యానం మళ్ళీ శాస్త్రం. పోనీ అది రేపు పొద్దున కట్టేబెట్టినా ఈ 3 కథలు గబగబా అలా కనుక దీన్ని చెప్పేసుకుందాం. ఆ తర్వాత ఆయనకి ప్రియవ్రతులు, ఉత్తానపాదులు అనేటువంటి వాళ్ళు గొప్ప పరాక్రములైనటువంటి వాళ్ళు పుత్రులు ఇద్దరు అయ్యారు. ఆ తర్వాత దేవహూతిం అదాతాత కర్దమాయ ఆత్మజాం మను. మనం చెప్పుకున్నదే కదా, ఈ దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చాడనమాట. అక్కడే మనం అంతా విన్నాం కదా. అలాగే దక్షాయ బ్రహ్మపుత్రాయ ప్రసూతిం భగవాన్ మను. దక్ష ప్రజాపతికి ఈ ప్రసూతి అనేటువంటి ఆయన ఇచ్చాడు. మనకి మరీచేస్తు కళా సుషువే కర్దమ ఆత్మజ కశ్యపం పూర్ణిమాయాంతు. ఆ తర్వాత యా కర్దమసుతా ప్రోక్త నవ బ్రహ్మర్షి పత్నయ. ఈ కర్దమ ప్రజాపతికి సుతాహ నవ బ్రహ్మర్షి పత్నయ. ఎవరయ్యా అంటే బ్రహ్మర్షులకి పత్నులైనటువంటి వాళ్ళు. మనం అది కూడా చెప్పుకున్నాం కదా. తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధమే. ఆ ప్రసూతి యొక్క నీకు సంతానాన్ని చెప్తాను చూడవయ్యా. ఇప్పుడు ఎలా ఏ రీతిగా పెరిగిందో అంటే అక్కడ పత్ని మరీచేస్తు కళా సుషువే కర్దమాత్మజ అంటే ఆ మరీచి పత్ని ఆ కర్దముడి యొక్క పుత్రి అయినటువంటి కళ అనేటువంటి ఆమెను వివాహం చేసుకుని కశ్యపుడు మొదలైనటువంటి వారిని కుమారుల్ని పొంది తర్వాత పూర్ణిమ సూత విరజం విశ్వగంజ పరంతప దేవకూల్యాం హరే పాద శౌచాద్య. ఈ ప్రకారంగా అత్రే పత్ని అనసూయ, అత్రి మహర్షికమో అనసూయ త్రీంజజ్ఞే సూయశస్సుతాన్ దత్తం దూర్వాసం సోమం. దత్తాత్రేయుణ్ణి, దుర్వాస మహర్షిని, చంద్రుణ్ణి అన్నమాట. ఈ ప్రకారంగా ఉన్నారయ్యా. ఇక్కడ ఈ సతీదేవి యొక్క వృత్తాంతాన్ని చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నారన్నమాట. ఇది బాగానే ఉంది. ఈ ప్రకారంగా వీళ్ళు
ఈ వంశం ఈ రీతిగా వృద్ధి అని చెప్పి ఏవం సురగణైస్తాత భగవాన్తో అభిష్టతో లబ్ధ యయతు గంధమాధవ తావుమో భగవతో హరే అంశావిగాతో భారం యయాయచ భువ కృష్ణో యదు కురుద్వహో అంచేతను భూమి యొక్క భారాన్ని చూడడం కోసం వీళ్ళందరూ పుట్టారు అని చెప్పి ఇక్కడ భవస్య పత్నీతు సతీ భవన్ దేవం అనువ్రత. భవుని యొక్క పత్ని అంటే ఈశ్వరుని యొక్క పత్ని అయినటువంటి ఆమె ఈశ్వరుణ్ణి పొందింది. ఆత్మనః సుదృశం పుత్రం నలేభే గుణశీలత, తగినటువంటి పుత్రుడు కలగలేదు. పితరి అప్రతిరూపే భవాయ అనాగసే రుష అప్రౌఢైవ అనాత్మానం యోగ సంయుత అన్నాడు. అప్రౌఢైవ ఆత్మన ఆత్మానం అవజహో యోగ సంయుత. ఆ సతీదేవి తండ్రి అయినటువంటి దక్షుడు ఏ రకముగానూ దోషము లేని ఈశ్వరుడి మీద ద్వేషాన్ని పొందాడు. దాని వలన ఆమె అప్రౌఢ, పాపం ప్రౌఢురాలు కాలేదు, అయినప్పటికీ కూడా క్రుద్ధురాలై యౌవన కాలమునంది ఆమె అప్రౌఢైవ ఆత్మన ఆత్మానం అజహాత్ యోగ సంయుత. ఆమె తనను యోగాగ్నిలో దహించేసుకుంది అన్నాడు. చెప్తే అప్పుడు విదురుడు అడుగుతున్నాడు అనమాట, భవే శీలవతాం శ్రేష్ఠే. ఈశ్వరుడు అంటే సామాన్యుడా? పొద్దున మనం అనుకున్నాం కదా, అటువంటి పరమేశ్వరుడు యందు ఈ దక్ష ఈయన దుహితృవత్సల, కూతురు అంటే చాలా ఇష్టం అనుకున్నాం కదా. కూతురు అంటే సామాన్యంగా తండ్రికి ఇష్టంగా ఉంటుంది, అందులో దక్షుడికి మరీను. ఏ రకంగా విద్వేషం అకరోత్ కస్మాత్, ఏ రీతిగా ద్వేషాన్ని కలిగి ఉన్నాడయ్యా, ఆ వృత్తాంతాన్ని చెప్పు అంటే అప్పుడు మైత్రేయ మహర్షి ఆ దక్షయజ్ఞ విధ్వంసనాన్ని గురించి చెప్తున్నాడు. ఏం లేదయ్యా, ఒకానొకప్పుడు విశ్వసృట్టులు అంటే ప్రజాపతులు అనమాట. విశ్వం సృజతి ఇది విశ్వసృట్. బ్రహ్మగారి సృష్టి సర్గశ్చ ప్రతిసర్గశ్చ. ప్రతిసర్గ అంటే బ్రహ్మగారి చేత సృజింపబడినటువంటి వారు చేసిన సృష్టి అనమాట. వాళ్ళ యొక్క ఒకానొక సభ జరిగింది. ఆ సభ జరిగితే అందరూ వచ్చేసారు. తర్వాత దక్ష ప్రజాపతి వచ్చాడు. దక్ష ప్రజాపతి వచ్చేటప్పటికేమో ఈ ఈశ్వరుడు లేవలేకపోయాడు. అలాగే బ్రహ్మగారు కూడా లేవలేదు. సరే, బ్రహ్మగారు మరి దక్ష ప్రజాపతి తండ్రి కనుక పర్వాలేదు, ఈయన అల్లుడు కదా. అల్లుడు అంటే ఎలా ఉండాలి? అల్లుడు మామగారిని, కుమారుడు తండ్రిని ఏ రీతిగా పంచపితరహ అన్నాడు కనుక తండ్రుల్లో ఈయన కూడా మామగారు కూడాను. మామగారిని కూడా మామగారి విషయంలో కూడా గౌరవంగా ఉండాలి, సందేహం లేదు. కానీ ఈయన ఎవరైనా జగదీశ్వరుడు ఈయన, తెలిసిందా? అంజని ఆయనకు కొంచెం కోపం వచ్చింది. సురీతాం బ్రహ్మర్షయో మే సహదేవా సహాగ్నే సాధూనాం బ్రవతో వృత్తం నమత్వరాదు అయంతు లోకపాలానాం యశఘ్నో నిరపత్రప సద్భిరాచరిత పంథ ఏన స్తబ్దేన దూషిత. నేను వస్తే లేవడా? మామగారు పెద్ద సభలో అల్లుడు లేవలేదని కోపించి మాట్లాడుతున్నాడు. స్తబ్దుడు వీడు, అమంగుళుడు. మా అమ్మాయిని ఇచ్చాను కదా కనుక వీడు నాకు శిష్యుడు అయిపోయాడు. ఆయన చేత శిష్యత్వాన్ని పొందాడు కనుక వీడు నేను వస్తే లేవలేదు అంటే ఏమైంది? కళ్ళు మారాయి, కళ్ళు నెత్తిమీగడిపోయి ఉంటుంటారు కదా. మర్కటలోచన కోతి కళ్ళు, కోతికి ఎలా ఉంటాయి అలా ఉంటాయిట. దక్షుడి యొక్క ఇదనమాట ఇదంతా. ఆయన చేతను లుప్త క్రియాయ అశుచయే, ఒక కర్మ ఉండదు ఏముండదు. వీళ్ళందరూ కర్మఠులు, ప్రజాపతులు కదా. ఒక కర్మ ఉండదు, ఏమీ ఉండదు. మానినే చాలా గర్వం. భిన్న శాతవే, పెద్దవాళ్ళు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే కొట్టి పడేశాడు, ఆ సేతువుని బదలు పడేశాడు. ఈయన వస్తే లేవలేదని. ఈ ప్రకారంగా కనుక ప్రేతావాసేషు ఘోరై ప్రేతై భూతగణైర్వృత, ఎప్పుడు ప్రేతావాసంలో ఉంటాడు, ప్రేతాలతో తిరుగుతూ ఉంటాడు. ఆ చితాభస్మను ఒళ్ళంతా పూసుకుంటాడు.
ఉన్మాదుడు, తెలిసిందా? శౌచం లేనటువంటి వాడు, దర్పం ఉన్నటువంటి వాడు. తెలియకపోయి మా పిల్లనిచ్చాను వీడికి, వాళ్ళ మాట విని వీళ్ళ మాట విను అన్నట్ట. అంటే అప్పుడు ఆయన మైత్రేయ మహర్షి అడుగుతున్నాడు, వినింద్యేవం స గిరిశం అప్రతీపం అవస్థితం దక్ష అథ ఆప ఉపస్పృశ్య క్రుద్ధ శప్తుం ప్రచక్రం. అక్కడితో ఆగలేదు. ఇక్కడ దగ్గర ఉన్నటువంటి కమండలంలో జలం తీసాడనమాట, తెలిసిందా? అంచేతను వీడు దేవతలలో అధముడైనటువంటి వాడు యజ్ఞభాగాలని పొందకూడదు. అది ఆయన ఇచ్చిన శాపం. ఎప్పుడూ కూడా కోపం అనేటువంటిది కోపము తాపము బోలు, తాపం బ్రహ్మహత్యను బోలు అని. కోపం వచ్చింది అంటే ఎంతటి వాడికి కూడా ఆంజనేయ స్వామి అంటాడు సుందరకాండలో, క్రుద్ధ పాపం నకుర్యాత్యం క్రుద్ధో హన్యాత్ గురువునిపి. సరే, ఈయన ఇంత కోపం ఇచ్చినా ఈశ్వరుడు ఏమీ మాట్లాడలేదు, తెలిసిందా? ఆయన మామూలుగా ఇంటికి పడిపోయాడు. ఆయన తెలిసిందా? గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్యసుఖేచ్ఛయ కర్మతంత్రం పితనుతాద్ వేదవాద విపన్నధీ. ఇంత దారుణముగా ఎప్పుడైతే ఈయన శాపం పెట్టాడో, ఇది పాపం నందుకి చాలా, ఆయన ప్రధానమైనటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ నందీశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకి చాలా కోపం రాలేదు. అక్కడి నుంచి పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట దక్షుడు అధికమైనటువంటి కోపంతో. వెంటనే నందీశ్వరుడు కూడా కోపం వచ్చేసేసి ఆయన కూడా ఆ దక్షునికి సంబంధించినటువంటి వాళ్ళని ఆయన కూడా ప్రతిశాపం ఆయన పెట్టాడు. ఈ ప్రకారంగా ఉన్నారయ్యా. ఇలా ఉండగా కొంతకాలానికి ఏమైందిట, ఈయనకి ప్రజాపతులలో ఒక ఉత్తమమైన స్థానాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే ఈయనకి ప్రజాపతులలో ఒక ఉత్తమమైనటువంటి స్థానాన్ని ఇచ్చారో వెంటనే ఆయనకి కొంచెం కొందరికి కొన్ని పదవులు వచ్చేటప్పటికి కొంత మార్పు వస్తుంది కదా, అలాగే ఈయనకు కూడాను తెలిసిందా ఉన్నాడనమాట. ఉండి మంచి కోపంతో ఉన్నాడు. బ్రహ్మాచ బ్రాహ్మణాంశ్చైవ యద్యూయం పరినిందత సేదుం విధరణం పుంసాం అతః పాషండమాశ్రితాః ఏష ఏవ హి లోకానాం శివః పంథాః సనాతనః యం పూర్వే చానుసంతస్తు యత్ ప్రమాణం జనార్దనః. ఈ ప్రకారంగా బ్రాహ్మణులు నిందిస్తున్నారు కనుక మీరు పాషండులైపోతారని చెప్పి ఈ ప్రతిశాపాన్ని వీళ్ళు ఇచ్చారన్నమాట. వీళ్ళందరినీ ఇంకా ఎప్పుడైతే పరస్పరము ఇలా శాపాలు పుచ్చేసుకున్నారో అయిపోయింది, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడు ఈయన ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. ఏమిటి ఆ యజ్ఞం? అందులో ఈశ్వరుడికి భాగం లేదు. ఈశ్వరుడికి భాగం లేకుండా ఆవిర్భాగం ఈశ్వరుడికి లేదు, అల్లుడికి. మిగిలినటువంటి వాళ్ళకి అనీశ్వర యజ్ఞం అన్నమాట, నిరీశ్వర యజ్ఞం అంటారు దాన్ని, తెలిసిందా? అది చేస్తోందని చెప్పి తెలిసింది. ఈవిడికి ఎప్పుడైతే సతీదేవికి తెలిసిందో, ఆడవాళ్ళకి సామాన్యంగా ఇంట్లో ఏదైనా పుట్టింట్లో కార్యక్రమం జరుగుతోంది అంటే వెళ్ళాలని ఉంటుంది కదా. అందరూ కూడా విమానాల్లో చక్కగా విలాసాలుగా వెడుతుంటే వీళ్ళందరూ ఆ సతీదేవి పాపం అడిగింది, ప్రజాపతేస్తే శ్వశురస్య సాంప్రతం నిర్యాపితో యజ్ఞమహోత్సవ కిల వయంచ తత్రాభిసరామ వామతే యద్యర్థితాం నీ విబుధా వ్రజంతి. సమస్తమైన దేవతలు ఈ యజ్ఞాన్ని చూడడానికి వెళుతున్నారు నాథా, నీకు ఇష్టమైతే మనం కూడా వెడదాం ఆ ఇంటికి. ఏం చేయాలంటే మీ మామగారు అంటోంది పాపం, మా నాన్నగారు అంటలేదు సతీదేవి. ఎంత జాగ్రత్తగా మాట్లాడుతుందో చూడండి. తే శ్వశురస్య,
మీ మామగారు అంటే మీకు సంబంధించినటువంటి వారు కూడాను, తెలిసిందా? అంటే పాపం మా వాళ్ళందరూ కూడా వెడుతున్నారు అని చెప్పి అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు, తత్ర శ్వశ్రూర్మే నను భర్తృ సంహిత మాతృశ్వశ్రూ క్లిన్నధియంచ మాతరం ద్రక్ష్యే చిరోత్కంఠమనా మహర్షిభి ఉన్నీయమానంచ మృఢాధ్వరధ్వజం. అంచేతను పరమాత్మ నాకు కూడా చాలా కాలమైంది మా వాళ్ళని చూసి, పుట్టింటికి వెళ్ళాలి అనుకున్నటువంటి ఆడపిల్లకి మనోగతం ఒకటి ఉంటుంది కదా, ఆ పద్ధతిలో పాపం మాట్లాడుతూ మామూలు సామాన్యమైనటువంటి పరిస్థితి ఏమో అనుకుని, కానీ పరమేశ్వరుడికి మరి పూర్వం అక్కడ జరిగిన విషయం ఆయన చెప్పలేదు. చూడండి, సతీదేవికి భార్యకి చెప్పలేదు. అసలు ఎన్ని నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయో మనకి. మరి వాళ్ళు ఎవరైతే ఏం చేశారు, నేను అలా వెళ్ళాను, మీ నాన్న అలా చేశాడు అంటారా? అనరా? అలా అంటేనే మా నాన్న గారు అని కూడా అనరు. మీ నాన్న అలా చేశాడు అంటేనే కానీ అక్కడికి వీళ్ళ అహం తృప్తి పడదనమాట. కానీ పరమాత్మ అసలు సతీదేవికి చెప్పలేదు. అన్యోన్యమైన అనురాగం అంటే అలా ఉంటుందన్నమాట. ఎందుకు చెప్పి బాధపెట్టడం? పాపం ఏమైనా ఉపయోగం ఉంటుందా? అక్కడేమైనా మార్పు వస్తుందా? ఏం ఉండదు కదా. కానీ ఇప్పుడు ఆవిడ అడిగిన తర్వాత ఆయన చెప్తున్నాడు చూడండి, ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడో పరమాత్మ. త్వయోదితం శోభనమేవ శోభనే. అమ్మాయి చక్కగా చెప్పావు, నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ ఓ నియమం ఉంది చూడు, అనాహూత అప్యభియంతి బంధుషు యద్యనుత్పాదిత రోషదృష్టయ బలీయసానాత్మ మదేన మన్యునా. బలీయస అనాత్మీయమదేన మన్యున. సామాన్య పరిస్థితిలో అయితే అనాహూతో అధ్వరం గచ్చేయచ్చు, పిలవకపోయినా సరే యజ్ఞానికి వెళ్ళచ్చు. కానీ వీళ్ళకి వాళ్ళకి ఏమైనా కొంచెం పొరపత్సాలు ఉన్నాయనుకోండి, ఏవైనా కొంచెం పూర్వ సంబంధాల విషయాలు, వాటిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. తెలిసిందా? ఏం చేతనం అంటే సామాన్యంగా జనులు ఎలా ఉంటారో చెప్తాను చూడండి. వాళ్ళ నాన్నగారిని అంటలేదు, ఆయన గర్వోన్మత్తుడై ఉన్నాడు తండ్రి, కానీ ఈశ్వరుడు అలా అంటలేదు. లోకాన్ని చెప్తున్నాడు. సామాన్యంగా ఎలా ఉంటారు అంటే విద్యా తపో విత్తవపుర్వయ కులై. వాడి దగ్గర బాగా చదువున్నా, తపస్సున్నా, డబ్బున్నా, ఒక శరీర సౌందర్యం ఉన్నా, వీటితోటి వీళ్ళు మామూలుగా ఉండరు. అది సత్పురుషులైతే వాటితో మామూలుగా ఉంటారు. అదే చెడ్డవాళ్ళైతే వాళ్ళు ఎలా ఉంటారంటే మామూలుగా ఉండరట. వాళ్ళు విపరీతమైనటువంటి అహంకారములతో ఉంటారు కనుక వాళ్ళకి ఇవి విపరీతమైనటువంటి ఫలాలను ఇస్తాయి. కనుక మనం లోకంలో బతికేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అంచేతన అలా కనుక చెయ్యనట్లయితే మన మనస్సు బాధపడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కనుక ఇలా అన్నారు అలా అన్నారు బాధపడవలసి వస్తుంది. కనుక వ్యక్తం త్వం ఉత్కృష్టగతే ప్రజాపతే ప్రియా ఆత్మజానామపి శుభ్రుమే మత తథాపి నూనం న పితుః ప్రపత్స్యసే మదాశ్రయాత్క పరితప్యతే యతః. కనుక ఓ సతి, నువ్వు గొప్ప దక్షప్రతి ప్రజాపతికి నువ్వు చక్కగా కూతుళ్లలో చాలా ఇష్టమైనటువంటి కూతురివి, నిజమే, నేనేం కాదటలేదు. కానీ నువ్వు నన్ను ఆశ్రయించి ఉన్నావు కదా ఇప్పుడు, కనుక మీ నాన్నగారి దగ్గర నీకు అంత గౌరవం ఉండదు. చూసారా ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు. అసలు మాకు గొడవ అయిందని కానీ తెలిసిందా, అప్పుడు ఏమవుతుందంటే నీ మీద కొంచెం ఏదైనా తేడా చూపించవచ్చు మీ నాన్నగారు. ప్రత్యుద్గమ ప్రశ్రయణాభివాదనం విధీయతే సాధుమిధస్సు మధ్యమే ప్రాజ్ఞై పరస్మై పురుషాయ చేతస గుహాశయాయైవ నదేవమానినే. ఎంత ముఖ్యమైన విషయం కనుక అమ్మా, ఇప్పుడు పరస్పరము ఎవరైనా ఇంటికి వస్తే చక్కగా గౌరవించడం, నమస్కారం చేయడం, అభివాదనం చేయడం ఇవన్నీ చేసుకుంటారు. ఎవరు? విజ్ఞులైనటువంటి వారు అన్నమాట. తెలిసిందా? కానీ అలా కాకుండా కనుక ఉన్నట్లయితే ఏమవుతుందన్నమాట, దీనికి అంతగా కొంచెం విరోధం వస్తుంది. కనుక నీకు దేహాముని ఇచ్చినటువంటి వాడైనప్పటికీ కూడా నీ తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళడానికి నీకు తగదు సుమా అన్నాడు. ఏం చేయంటే కొంచెం ఏదో
తేడా కనపడుతోంది అన్నాడు. అంటే అని చెప్పి ఊరుకుంది. అంటే మంచిది కాదు అన్నాడు అంతే. అయిన తర్వాత ఆమె ఉంటుంది, అదేమిటి స్వామి, ఆడపిల్లలకి ఎక్కడైనా పుట్టింటికి వెళ్ళాలి అని ఉండదా, మరి బంధుజనులను చూడాలని మనసులో కూడా నాకు వెళ్ళాలని ఉంది స్వామి వాళ్ళింటికి అని చెప్పి కొంచెం బాధని పొంది స్వామితో ఉంటుంది. నిట్టూర్పును విడుస్తూ తతో వినిశ్వస్య సతీ విహాయతం శోకేన రోషేణ చ దూయత హృదా పిత్రోరగాత్ స్త్రైన్య విమూఢ తీర్గృహన్ ప్రేమ్నాత్మనోయోర్థమదా ప్రియ. పరమాత్మ చెప్పాడు, నీ ఇష్టం, వెళ్ళద్దు, వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి భావాన్ని ఆయన ఏతావదుక్త్వా విరరామ శంకర పత్ని అంగనాశం ఉభయత్ర చింతయన. చూడండి, ఆయనకు తెలుసును కదా భవిష్యత్తు, ఆమె దేహం కాలిపోబోతోంది. ఆయన ఎంత ప్రశాంతంగా ఉన్నాడో చూడండి. భార్య యొక్క ఎంతో ప్రేమాస్పదమైన భార్య యొక్క దేహం కాలిపోబోతోంది, ఆయనకి తెలుసున్నది. అంచేతను ఆయన ఏం చేస్తున్నాడు, అంచేతను నా మాట పెడజెట్టి నువ్వు వెళ్ళావనుకో, నీకు అక్కడ గౌరవం ఏమీ కలగదు, తెలిసిందా, చాలా దుఃఖానికి కారణమవుతుంది అని చెప్పాడు. అంటే ఏమిటి, మరణం వస్తుందని చెప్పి యదా సద్యో మరణాయ కల్పతే అంటే పైకి ఎలా కనపడుతుంది అంటే అంత బాధ కలుగుతుంది అన్నట్టుగా పరకూడదు. యజివ్రజిష్యేపి అతిహాయ మద్వచ, నా మాటని కాదని నువ్వు వెళ్ళేవనుకో, నీకు భద్రం భవత్యా న తతో భవిష్యతి, నీకు సుఖము కలగదు, తెలిసిందా. ఆ తర్వాత నీ ఇష్టం. సరే, ఆయన వెళ్ళొద్దు అని చెప్పలేదు, ఈ పరిస్థితిలో కూడా వెళితే మంచిది కాదు అన్నాడు. కానీ ఆడపిల్లకి అలా ఉంటుందా మరి, అక్కడ ఉండేటువంటి ఆ బ్రహ్మఘోషలు అవి చూస్తుంటే వెళ్ళాలి అని చెప్పి ఉంటుంది కదా ఆవిడికి. ఆవిడ వెళ్ళిందనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన చెప్పినట్టుగానే ఉంది. తామాగతాం తత్ర కశ్చనాద్రియద్విమానితాం యజ్ఞకృతో భయాత్ జనః కృతే స్వసూర్వై జననీంచ సోదరా ప్రేమ్ణాశ్రుకంఠ్యః పరిషస్వజుర్ముదా. అంతా ఆయన రెడీ చేసేట్టు పెట్టారు. భయంతో ఎవ్వరూ ఆవిడతో మాట్లాడటం లేదు. తండ్రితో మరి కోపం పెట్టుకుంటే ఆ ఆడపిల్ల పని అలా ఉంటుంది, ఎవ్వరూ మాట్లాడట్లేదు. కానీ ఆ తల్లికి పాపం మాట్లాడాలి, ఏం చేస్తుంది, ఆయన పక్కకి వెళ్ళినప్పుడు కాస్త ఒకసారి చేసుకుని అమ్మ అందనమాట. ఈ ప్రకారంగా మిగిలిన వాళ్ళు మాట్లాడట్లేదు కదా. అంచేతను సౌదరీయ సంప్రశ్న సమర్థవార్తయ, ఎప్పుడైతే తండ్రి ఆదరించలేదు అనేటువంటి విషయం ఈవిడ గ్రహించిందో ఆవిడ చాలా బాధ కలిగింది. ఇంకా కుశల ప్రశ్నలు వేయడం మానేసి సాక్షాత్తుగా విషయాన్ని మాట్లాడేస్తోంది. పాప ఆవిడ వచ్చిందని చెప్పి కొంతమంది ప్రేమతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో మాట్లాడబోతున్నారు. ఆవిడేం మాట్లాడకుండా ఆవిడ డైరెక్ట్గా అడుగుతోంది. అరుద్రభాగం తమవేక్ష్య చాధ్వరం పిత్రాచ దేవే కృతహేళనం విభౌ అనాదృత యజ్ఞ సదస్యరీశ్వరీ చుకోపలోకాని వధ్యక్ష్యతి రుషా. ఎప్పుడైతే ఇది నిరీశ్వర యజ్ఞము అని తెలిసిందో ఆ సతీదేవి యజ్ఞమండలంలో తనకి అవమానం జరిగింది అనేటువంటి విషయాన్ని, ఈశ్వరుడికి భాగం లేదు అనే విషయాన్ని గ్రహించింది. మహేశ్వరుని నువ్వు ఆహ్వానించకుండా ఇటువంటి యజ్ఞం చేస్తావా, ఇలా అవమానిస్తావా అని ఆలోచించి రుద్రునికి భాగం లేని చోట ఇక్కడ మనం ఉండి ప్రయోజనం ఉందని చెప్పి కోపాన్ని పొంది ఉందిట. జగరహ సామర్ష విపన్నయాగిరా శివద్విషం, ఆయన శివద్విట్టు, పరమేశ్వరుని ద్వేషించినటువంటి వాడు అవడం చేత సతీదేవి ఏం చేసిందంటే ఇంకా క్రోధమైనటువంటి మాటలతోటి ఆ దక్షుణ్ణి ఈ ప్రకారంగా తండ్రిని నిందిస్తోంది. ఇలాంటి పని చేస్తావా, నయస్య లోకేస్త్యతిశాయన ప్రియ, ఏమయ్యా
జీవులకి ప్రియమైనటువంటి ఆత్మస్వరూపుడు ఎవడయ్యా తెలిసిందా? ఎవ్వరితోటి కూడా విరోధం నిర్వైరుడైనటువంటి వారు ఋతే భవంతం కథమ ప్రతీపయేత్. సమస్తమైన జగత్తులకి కారణమైనటువంటి పరమేశ్వరుడి మీద నీవు ఏ తప్పు చేయని పరమేశ్వరుడి మీద ఇటువంటి విరోధాన్ని పొంది ఉంటావా? అలాగే దోషాన్ పరేషాం హి గుణేషు సాధవ. లోకంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు తెలిసిందా? సత్పురుషులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారన్నమాట, వాళ్ళు ఇతరుల్లో ఉండేటువంటి దోషాలను కూడా గుణాలుగా గ్రహిస్తారు. దోషాన్ పరేషాం హి గుణేషు సాధవ. సత్పురుషులైనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దోషాలను కూడా గుణాలుగా భావించి చేస్తారే, అటువంటి ఏ దోషము లేని నా భర్త యందు నువ్వు దోషాన్ని ఆరోపిస్తున్నావా? నాశ్చర్యమే తద్యదసత్సు సర్వదా. కానీ ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదులే, అసత్పురుషులైనటువంటి వాళ్ళు ఇలాగే ఉంటారు అని చెప్పి ఆయనక చాలా బాధ కలిగి తండ్రితోటి ఇలా మాట్లాడితే ఇంకో మాట చెప్పింది ఆమె, యక్షరన్నామ గిరేరితం రుణాం సకృత్ప్రసంగాద్ అఘమాసు హంతితం. ఒక్కసారి శివ అంటే సమస్తమైనటువంటి పాపముల్ని కూడా పోగొడుతా ఆ పేరు. పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహోద్వేష్టి శివం శివేతర. నువ్వేమిటయ్యా ఆ పరమేశ్వరుణ్ణి ఇంత నువ్వు అమంగళప్రదుడుగా నువ్వు వ్యవహరిస్తున్నావు అని యత్పాదపద్మం మహతాం మనోలభిర్నిషేవితం బ్రహ్మరసార్ధిభి లోకస్య యద్వర్షతి చాశిషోర్థినః తస్మై భవాన్ దృహ్యతి విశ్వబంధవే. ఏ మహానుభావుని యొక్క పాదపద్మములనైతే సమస్తమైనటువంటి సమస్తమైన ప్రజానీకము కూడా మనోవాంఛితమైనటువంటి వస్తువుని పొందడానికి భావన చేస్తారో అటువంటి మహాత్ముడికి నువ్వు ద్రోహం చేస్తున్నావు, నీకు తెలుస్తోందా? కిం శివాఖ్యం అశివం న విదుస్త్వదన్యే. అంటే అప్పుడు నువ్వు ద్రోహం చేసేవు అని చెప్తే ఆ దక్షుడు పరమేశ్వరుని నిందిస్తున్నాడు అన్నమాట. తెలిసిందే? కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యుతం వేదే వివిచ్యోభయలింగమాశ్రితం విరోధి తద్యోగపదైకకర్తరిద్వయం తథా బ్రహ్మణి కర్మ రక్షతి. అలాగే మా వహ్ ఆ పదవ్య పితరస్థితా మా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభి తదనుతృప్తై అశుభృద్భిరీడిత అవ్యక్తలింగా అవధూత సేవితా. తండ్రి, పరమేశ్వరుడు నిధీశ్వరుడైనటువంటి కుబేరుడికి కూడా స్నేహితుడు ఆయన. తెలిసిందా? మమ్మల్ని ఆశ్రయించున్నటువంటి అణిమాద్య ఐశ్వర్యములు ఏవైతే నీ దగ్గర అవి ఉన్నాయా? తెలిసిందా? యజ్ఞశాలకే పరిమితమైనటువంటి వాడువు కదా నువ్వు. పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యములు మహర్షుల చేతలు కూడా సేవితములైనటువంటివి కదా. నువ్వు శివద్వేషివి కనుక నీ దేహం నుండి ఉత్పన్నమైనటువంటి ఈ దేహం ఇంకా ఉండడానికి వీల్లేదు. ఏం చేతనం అంటే రేపొద్దున్న ఆయన గోత్రత్వదీయం భగవాన్ వృషధ్వజ. ఆ వృషధ్వజుడు ఎప్పుడైనా గోత్రత్వదీయం నీ పేరుతో సంబంధించినటువంటి పేరుతో నన్ను పిలిచేయడం నీకు అంటే దక్షిణ వల్ల పుట్టింది కనుక దాక్షాయణి అని అన్నాడు అనుకో, నేనేం చెయ్యాలి? వ్యంగ్యంగా అండం కదూ, నువ్వు ఫలానా వారి అమ్మాయి అమ్మ అండం కదూ, నువ్వు ఇటువంటి పాపాత్ముడు విషయం అర్థమైంది కనుక గోత్రత్వదీయం భగవాన్ వృషధ్వజ దాక్షాయణీత్యాహ యదా సుదుర్మనా వ్యపేత వర్మస్మితమాసు తథ్యహం వ్యుత్స్రక్ష్య ఏతత్కుణపం త్వదంగం. అంచేను త్వదంగజం, నీ శరీరము నుండి పుట్టినటువంటి ఈ శరీరం ఉంది చాలా హీనాతిహీనమైనటువంటిది, శవతుల్యమైనటువంటిది అని చెప్తోంది కనుక ఇంకా ఈ దేహంతో నేను పరమేశ్వరుణ్ణి చూడను. ఇత్యధ్వరే దక్షం అద్య శత్రుహన్
క్షితౌ ఉదీచీం విషసాద శాంతవాక్ పృష్ట్వా జలం పీతదుకూల సంవృత నిమీల దృగ్యోగపథం సమావేశతు. ఉత్తర దిక్కుగా తిరిగి ఆవిడ ఉందిట. ఈ ప్రకృత్వా సమానావనిలో జితాసన సోత్థాప్య జనాభిచక్రత శనైర్హృది స్థాప్య దుయోపదిస్తం కంఠాధ్రువోర్మధ్యమనందితానయతు. ఆ యోగాన్ని వర్ణిస్తున్నాడు. మరణించే సమయంలో యోగులైనటువంటి వాళ్ళు ఏ రీతిగా తెలిసిందా, చాలా శుద్ధమైనటువంటి స్వభావం కలిగినటువంటి కదా. ఆవిడ ఈ ఆసనాన్ని జయించి ప్రాణాపానాన్ని వీటిని నిరోధించి నాభిచక్రంలోంచి ఏకరూపంగా పైకి తీసుకెడతారనమాట. ఉదాహరణ వాయువుని మెల్లిగా తీసుకెళ్ళి పైకి తీసుకెడతారనమాట. కంఠమార్గం ద్వారా. అంచేతన ఉత్తమమైనటువంటి వాళ్ళకు ఊర్ధ్వగతి. ఆ ప్రకారంగా చేసి ఆ సతీదేవి ఏం చేసిందంటే జగద్గురువైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మముల ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయింది ఆమె. తెలిసిందా? అంటే ఏమైందనమాట, ఎప్పుడైతే చెప్పాడుగా అంతకాలేచి మామేవా అని చెప్పి, మరణించే సమయంలో ఏ రీతిగా అయితే భావనలు వస్తాయో తరువాత జన్మలో కూడా ఆ రీతిగా భావనలు వస్తాయి. కనుక పరమేశ్వర ధ్యానంతో ఆవిడ యోగాగ్నితో దహించేసి ఉందన్నమాట. అహో అనాత్మ్యం మహదస్య పశ్యత ప్రజాపతేర్యస్య చరాచరం ప్రజా జహావసూన్యద్విమతాత్మజా సతీ మనస్విని మానమభీక్షణమర్హతి. ఎప్పుడైతే ఆవిడ ఆమె ప్రాణాలు ఇటువంటి వాడి వల్ల కదా పాపం ఈమె విడిచిపెట్టవలసి అని చెప్పి, ఎంత కఠినమైనటువంటి వాడు వీడు, బ్రహ్మద్రోహి వీడు అని చెప్పి, వీడికి ఎంత అపకీర్తి అని చెప్పి వీళ్ళందరూ కూడా చేసి, ఈ సతీదేవి ఎప్పుడైతే దేహత్యాగానికి సిద్ధమైనప్పుడు కూడా కనీసం అయ్యో ఇటువంటి పాపకర్మ చేస్తున్నాడు అని అంటారేమో అని కూడా నివారించలేదు. అంటే ఎంత కఠినమైనటువంటి మదంతో ఉన్నాడు అనేటువంటి తెలిసిందనమాట. వదత్యేవంజనే సత్యా దృష్ట్వా సుత్యాగమ అద్భుతం దక్షం తత్పార్షదాహంతుం ఉదతిష్టన్నుదాయుధా. సతీదేవి ఎప్పుడైతే దేహత్యాగానికి సిద్ధపడిందో వెంటనే పరమేశ్వరుని యొక్క గణాలు, మరి ఈవిడితో పాటు వస్తారు కదా, వెంటనే వాళ్ళు ఆ సతీదేవి యొక్క అనుచరులు ఏవైతే ఉన్నారో ఆ దక్షుని మీద రాగబోతూ ఉంటే అక్కడ అధ్వర్యుడైనటువంటి ఆ భృగువు ఆహుతుల్నిచ్చి అలా ఒక రుభువుల్ని సృష్టించి యజ్ఞగుండంలోకి వీళ్ళ మీదకి కుదిరేడు. అక్కడికి అది అయిపోయింది. ఇది పరమాత్మకి తెలిసింది. పరమాత్మకి తెలియదా? ఎప్పుడైతే పరమాత్మకి తెలిసిందో పరమాత్మ తన జటాజూటంలోంచి గొప్ప జటాజూటాన్ని తీసి వీరభద్రుడనేటువంటి వాడిని ఆయన సృష్టించాడు. ఆయన అడుగుతాడనమాట, కిం కిం కరోమీతి గృణంతమాహ, స్వామి నేనేం చెయ్యాలయ్యా అని చెప్పి ఆయన దోసులకి చెప్తున్నాడు అనమాట. నాకు ఆజ్ఞనీయవయ్యా, నేనేం చెయ్యాలి అంటే చెప్పాడనమాట. దక్షుడు యొక్క క్రౌర్యం వలన సతిదేహం దగ్ధమైంది కనుక నీవు వెళ్ళి దాన్ని నువ్వు ధ్వంసం చేయనాడు. వెంటనే ఆయన వెళ్ళాడు. వెడితే భయంకరమైనటువంటి యుద్ధం. ఎప్పుడైతే ఇదివరకు పరమేశ్వరుణ్ణి అవహేళన చేస్తూ ఉంటే కొంతమంది నవ్వడము ఇది జరిగింది. ఈ భృగువేమో కాస్త మీసాలు దువ్వడం ఇవన్నీ జరిగిందనమాట. భగుడు అనేటువంటి వాడు కళ్ళతో సైకిల్ చేయడం, కొంతమంది అలా ఉంటారు కదా, ఈ పక్షం వాళ్ళు ఆ పక్షం వాళ్ళును, వాళ్ళందరినీ కూడా ఈ యుద్ధంలో అధర్త్విజో యజమాన సదస్యా కకుప్యుధీచాం చ్యాం ప్రసమీక్ష్య రేణుం తమః కిమేతత్కుత ఏతద్రజో భూత్ ఇది ద్విజపత్నియశ్చ దధ్యుః. వాళ్ళందరూ కూడా ఆ యజ్ఞంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ యజ్ఞ దీక్షలు దక్షుడు సదస్సులు వీళ్ళందరూ కూడా ఒక భయంకరమైనటువంటి ఒక ధూళిని చూస్తున్నారట. ఏమిటి ఏది ఏదో వస్తోంది, ఏదో ప్రళయం, ఏదో అకాల ప్రళయం ఏమీ సంభవించటం లేదు కదా, ఏమిటి ఇలా జరుగుతోంది అని చెప్పి. అప్పుడు ప్రళయకాల రుద్రుడులాగా సహింసరానటువంటి తేజస్సుతోటి ఆ వీరభద్రుడు, ఇంకా ఆయనకి అడ్డే ఉంది, ఆయనకి వచ్చి
అబాధంత మునీనన్యే ఏకే పత్ని రతర్జయతు అపరే జగురుర్దేవాన్ ప్రత్యాసన్నాన్ పలాయితాన్. వీళ్ళని చూసి వీళ్ళు పరుగులు మొదలెట్టారు. పట్టుకుని వాళ్ళందరినీ కూడా భృగుంబబంధ మణిమంతుడు అనేటువంటి వాడు, ఆ భృగు అనేటువంటి వాడిని బంధి వీరభద్రుడు ప్రజాపతిని, చండేశుడు పూషణుణ్ణి, భగుణ్ణి నందీశ్వరుడు పట్టుకుని సర్వే ఏ వర్తుజ దృష్ట్వా సదస్య సదివోకుశ తైర్దక్ష్యమాణ సుభృతం. ఈ ప్రకారంగా ఋత్విక్కులు దేవతలు వీళ్ళందరూ కూడా రుద్రభుతులతోటి పెద్ద భయంకరమైన ఇంకా కొడుతుంటే వీళ్ళు పారిపోవడానికి సాగారన్నమాట. వీళ్ళందరూ ఆళ్ళతో కొట్టి అలా చేశాడు. భగస్య నేత్రే భగవాన్ పాతితస్య రుషా భువి ఉజ్జహార సదస్తోక్ష్ణ యహాశపంతం అసూచితు. ఆ సభ మధ్యలో శివనంద చేసినప్పుడు ఈ భగుడనేటువంటి వాడు ఏం చేశాడన్నమాట, ఉత్సాహపరిచాడు కదా కన్నుసేగ చేత. అంజని వాడు కళ్ళు పీకేయండి అన్నారు, తెలిసిందా. అలాగే పూషుడైనటువంటి వాడు ఏం చేశాడనమాట, పళ్ళు చూపించాడనమాట, కొంచెం చిన్న నవ్వు, వాడు పళ్ళు పీకేయండి అన్నారు. ఈ ప్రకారంగా అప్పుడు రుద్రాంశంభుడైన వీరభద్రుడు ఏం చేశాడంటే దక్షుడి యొక్క వక్షస్థలం మీద కొట్టి 10 ఖడ్గంతో ఏం చేశాడంటే వాడి తలకి నరకడానికి ప్రవృత్తులు చేయట. కానీ ఆ దక్షుడు ఏం చేశాడంటే అక్కడి నుంచి యుద్ధం మొదలుపెట్టాడు ఈ వీరభద్రుడితోటి. శస్త్రై అస్త్రాన్వితై ఏవం అనిర్భిన్నత్వచం హరః విస్మయం పరమాపన్న దధ్యౌ పశుపతిశ్చిరం. ఈ ప్రకారంగా అస్త్రశస్త్రాల్లో కొట్టినప్పటికీ కూడా చర్మం ఎప్పుడైతే ఆ తలకై రాలేదనమాట, అప్పుడు వీరభద్రుడు ఆలోచించి దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం సపతిర్మఖే యజమాన పశో కస్య కాయాత్తేనాహరచ్చిరః. పరమాత్మ ఖడ్గంతో వీరభద్రుడు ఆయన యొక్క శిరస్సును పడేశాడనమాట. పశుతుల్యుడైనటువంటి వాడు ఈ యజమానుడు, తెలిసిందా. అంచేతనం కనుక ఇదే యజ్ఞ పశువు అని చెప్పి ఆయన యొక్క శిరాన్ని ఖండించేట. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారన్నమాట. వచ్చి ఏమయ్యా, నాహం నయజ్ఞో నచ యూయమన్యే ఏ దేహభాజో మునయశ్చ తత్వం విదుః ప్రమాణం విదుః ప్రమాణం బలవీర్యయోర్వా యస్యాత్మనస్తస్య క ఉపాయం విధిత్సేత్. యస్య ఆత్మతంత్రస్య క ఉపాయం విధిత్సేత్. ఏమయ్యా, నేను ఈ ఇంద్రుడు మహర్షులు మొదలైనటువంటి వీళ్ళందరూ కూడా దేవదేవుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేమే. అటువంటి ఆ రుద్రుని నువ్వు ఈ రీతిగా చేయడం బాగుందా, నువ్వు క్షమాపణ చెప్పాలి అని చెప్పి బ్రహ్మాది దేవతలు చెప్పడం. ఆ తర్వాత ఆయనకి ఈయన క్షమాపణ చెప్పిన తర్వాత ఆ యజ్ఞాన్ని అలా మధ్యలో ఆపకూడదు కనుక ఆ యజ్ఞాన్ని మీరు పూర్తి చేయండి అయ్యా అని చెప్పి పూర్తిగా ఆ బృహస్పతి శవాన్ని యజ్ఞాన్ని ఆ బ్రహ్మగారి యొక్క మాటను అనుసరించి పరమేశ్వరుడు కూడా నాగం ప్రజేశ బాలానాం వర్ణయేనాను చింతయే దేవమాయాభిభూతానాం దండస్తత్ర ధృతోమయ. నాకెవ్వరి మీద కోపం లేదయ్యా, తెలుసుదా ఓ ప్రజాపతి. అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉంటారే, ఈ దక్షాదులు ఉన్నారే, వాళ్ళు చేసిన తప్పును కూడా నేను ఆలోచించను. ఎంచేతను మర్యాద అనేటువంటిది ఒకటి ఉంటుంది కనుక దానిని ఎవడైనా ఉల్లంఘిస్తే వాడిని శిక్షించవలసిన అవసరం ఉంది కనుక అంతే. తప్పు చేశాడు, చించాడు, నాకు అతని మీద ఏ రకమైన కోపం లేదు అని చెప్పి ఆయన చెప్పాడనమాట. ప్రజాపతిర్దగ్ధశీర్ష్ణో భవత్వజముఖం శిరః మిత్రస్య చక్షుక్షేత భాగం స్వం బర్హిషో భగః. అయ్యో, దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు దగ్ధమైపోయింది కనుక ఇప్పుడు ఆ మేకపోతు దక్షునికి ముఖంగా ఉండాలి అన్నారట. మేకపోతు యొక్క శిరస్సుని ఎందుకు పెట్టాలి అన్నదానికి ఒక యుక్తి చెప్పారు. మేక మే అంటుంది కదా సంస్కృతంలో. మే అంటే మమ మే, నా యొక్క, నాది అనేటువంటి ఆత్మభావం కలిగినటువంటి వాడు కనుక
అహంకార మమకారములు కలిగినటువంటి వాడు కనుక అదిగో అవి పెట్టడం మంచిది అని చెప్పి పెట్టారట. అలాగే పూషుడైనటువంటి వాడికి దంతాలు తీసేసారు కనుక దంతము లేనటువంటి పిష్టము మొదలైనటువంటి వాటిని ఆయన తినవలసింది అని చెప్పాను. అలాగా బాహుభ్యాం అశ్వినో పూష్ణో హస్తాభ్యాం కృతబాహవ. అలాగే భవంచధ్వర్యవచాన్యే బస్తస్మిశ్రుర్భృగుర్భవేత్. ఆ ఋతువుకుల్లో మరి ఈ అశ్విని కుమారులు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క బాహువుల ద్వారా వాళ్ళకి బాహుశిష్టులుగా చేసి ఈ భృగు అనేటువంటి వాడు మీసం మీద చేశారు కనుక ఆయన మీసాలు కాస్త లాగారు కనుక ఆయన కూడా మళ్ళీ ఆ మీసాలు ఆ మేక యొక్క మీసాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనకు రాగాక అంచేన బస్తా మేక మీసాల్లాగా. ఈ ప్రకారంగా పరమేశ్వరుడు మాట్లాడినటువంటి మాటల వలన ఎవరు ఏం కోల్పోయారో కోల్పోయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ప్రత్యామ్నానం చేసి వాళ్ళందరికీ కూడా చేసింది మృహధ్వజుడు. ఈ ప్రకారంగా చేసేడయ్యా. అంటే అప్పుడు పుత్రికల మీద ఉన్నటువంటి ప్రేమ కూలినటువంటి వాడు కృచ్ఛ్రా తత్ సంస్థభ్యచమన ప్రేమ విఫలిత సుధీ శశంస నిర్వ్యలీకేన భావేనేశం ప్రజాపతి. అప్పుడు ఆ సతీదేవి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆ దక్షుడైనటువంటి వాడు బుద్ధిని తెచ్చుకున్నటువంటి వాడై మనస్సును నిగ్రహించుకొని నిష్కపటమైనటువంటి భావంతో ఆ ఈశ్వరుణ్ణి స్తోత్రం చేసాడయ్యా. ఇది శుద్ధం స్వధామ్యుపరతాకిల బుద్ధ్యవస్తం చిన్మాత్రమేకమభయం ప్రతిషిధ్యమాయాం తిష్టం స్తయేవ పురుషత్వముపేచ తస్యాం ఆస్తే భవాన్ అపరిశుద్ధ ఇవాత్మతంత్ర. కనుక ఆ దక్షుడు అంటున్నాడు అన్నమాట, స్వామి శుద్ధం స్వధాం ఉపరత అఖిల బుద్ధి అవస్థం. అంటే నీ స్వరూపశక్తి ఎటువంటిది అంటే శుద్ధమైనటువంటి ఆ పరమాత్మ స్వధాంని ఉపరత అఖిల రుధ్యవస్థం చిన్మాత్రం. శ్రీ మహావిష్ణువు కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఆ శ్రీహరి యొక్క స్తోత్రాన్ని చేస్తున్నారన్నమాట. ఋత్విజులు సదస్సులు మొదలైనటువంటి వారు కూడా. అప్పుడు రుద్రుడు కూడా శ్రీ మహావిష్ణువుని ఆయన స్తోత్రం చేస్తాడు. భృగువు బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చేసి వాళ్ళందరూ కూడా యజ్ఞాన్ని పూర్తి చేయమంటే ఆ యజ్ఞాన్ని పూర్తి చేసిన తర్వాత భగవాను వాచ ఒక మాట చెప్పాడు ఆయన, అహం బ్రహ్మాచ సర్వశ్చ జగత కారణం పరం. ఆ భగవానుడు ఉన్నాడు, నేను బ్రహ్మ ఈశ్వరుడు ఈ జగత్తుకి కారణమయ్యా. ఆత్మేశ్వర ఉపద్రష్ట స్వయం దృగ్ అవిశేషణ. కనుక నేనే ఆ ఈశ్వరుడు బ్రహ్మ కూడాను. కనుక మా యందు ఏ రకమైనటువంటి మా భేదభావాన్ని మీరు చూడొద్దు. ఆత్మ మాయాం సమావిశ్య సోహం గుణమయీన్ ద్విజ సృజన్ రక్షన్ హరన్ విశ్వం దధ్రే సంజ్ఞాం క్రియోచితాం. మాకు ఈ పేర్లు ఎందుకు వచ్చాయి అంటే సృష్టిస్తున్నటువంటి వాడు కనుక ఆయన్ని సృష్టికర్త అన్నాం, బ్రహ్మ అన్నాం. ఆ రీతిగానే విష్ణోతి సమస్తాన్ని కూడా వ్యాపించినటువంటి వాడు కనుక విష్ణువు అన్నాం. కనుక మాకు ఎవరికి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి భేదము అనేటువంటిది లేదు. ఆయా కృత్యముల కొరకే మేము నిర్వహణ చేయడానికి కృజింపబడినటువంటి వాళ్ళము. కనుక మా యందు మీరు ఏ భేదభావాన్ని చూడొద్దు అని చెప్పారట. ఏతద్ భగవత శంభో కర్మదక్షాధ్వరద్రుహ శృతం భాగవతాచ్ఛిష్యాత్ ఉద్ధవాన్మే బృహస్పతే. అటువంటి ఈ దక్షయజ్ఞ వినాశకుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క చరిత్రని బృహస్పతికి శిష్యుడైనటువంటి ఉద్ధవుడి వల్ల నేను విన్నానయ్యా అని చెప్పి ఆయన చెప్పి, ఇదం పవిత్రం పరమీశ చేష్టితం. ఇది ఉత్తమమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి కీర్తికరమైనటువంటి ఆయుస్సుని ఆయుర్దాయాన్ని మనకి పెంచేటువంటి పాపనాశకమైనటువంటి పరమాత్మ యొక్క చరిత్రని భక్తిభావంలో ఎవరైతే శ్రవణం చేస్తారో అటువంటి వాళ్ళకి సమస్తమైనటువంటి సాంసారిక క్లేశములు కూడా నాశనమైపోతాయని చెప్పి, ఇదం పవిత్రం వరమీశచేష్టితం యశస్యం ఆయుష్యమఘౌగమర్షణం
యో నిత్యదా కన్య నరోను కీర్తయేద్ధునోత్యగం కౌరవ భక్తిభావత అని చెప్పి దక్షయజ్ఞంతో ఈ కథను పూర్తి చేసి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.